కానీ దీంట్లో ముందుకు వెళ్ళలేదన్న వాళ్ళు ఇంతకుముందు వెస్టేజ్ తెలుసు, నాలుగైదు సార్లు నాకు చెప్పారు, అయినా దీన్ని పట్టించుకోలేదు. థ్యాంక్ యూ. వెస్టేజ్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఏముందో తెలియకపోవడం వల్లే ఈ వెస్టేజ్ చూడగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే డబ్బులు జబ్బులు, డబ్బులు జబ్బులు, ఈ రెండు పడుతున్నాయి కదా సార్. అందరం మాట్లాడదాం, ఓకేనా? థ్యాంక్ యూ. నేనేం సార్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, కామెంట్ వినడానికి మనం అందరం ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. మీరు ఎస్ అయితే ఎస్, నో అంటే నో. చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరిని మాట్లాడదాం. ఇప్పుడు మీరు గమనించాలి, దీంట్లో ఆరోగ్యం ఆదాయం, వెస్టేజ్ ఏమవుతుంది సార్ అంటే ఆరోగ్యం ఆదాయం. దానికన్నా ముందు అసలు వెస్టేజ్ అనే పదానికి అర్థమైంది. ఇది కొత్తగా ఉంది పేరు, ఎప్పుడైనా ఇది బయట ఎవరికైనా పెట్టున్న కంపెనీలకు కానీ, లేదంటే ఒంటికి కానీ, ఇంటికి కానీ. వెస్టేజ్ అంటే సింపుల్ సార్, పాదముద్రలు, అడుగు జాడలు. ఇదివరకు మన పూర్వీకులు ఏదైతే పాటించారో అదే పదం తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటి సార్ అదంటే సింపుల్గా చెప్పొచ్చు, దీంట్లో రెండు వినపడతాయి సార్. ఒకటి ఆరోగ్యం, ఏంటి సార్? ఆరోగ్యం. రెండోది ఆదాయం. మీరు గమనిస్తే ప్రతి మనిషి నిద్రలేసిన కానీ దేనికోసం పరిగెడుతున్నారు సార్? ఇక్కడ ఆటో డ్రైవర్స్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు, హౌస్ మేకర్స్ ఉన్నారు, ఓన్ బిజినెస్ చేసే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు. మనందరం పరిగెట్ దీనికోసమే సార్? ఆదాయం కోసమా? ఆరోగ్యం కోసమా? ఆదాయం కోసం. వయసు అయిపోయినా దీనికి పరిగెడుతున్నాం. వయసు అయిపోయినా ఈ మిగిలిచ్చిన డబ్బులను తీసుకెళ్ళి ఇన్సూరెన్స్లు కానీ హాస్పిటల్కి కడుతున్నాం లేదా? సింపుల్ థింగ్ సార్. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు గమనించండి. ఎవరు కూడా మిమ్మల్ని జాయిన్ అవ్వమని కానీ ఈ వాడమని చెప్పరు, బట్ ఇదేంటో మనకు అర్థమైందంటే నిజంగానే ఈ రెండింటి గురించి మనకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ లేక చాలా మంది 100కి 95 మంది ఆల్మోస్ట్ వాళ్ళు పేదరికమే ఉంది, అవునా కదా? ఇక్కడ ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా ఆలోచిస్తుంటాం. బట్ ఇక్కడ మాత్రం 100% వాళ్ళకి ఏం కావాలంటే బాగున్నా సార్, సూపర్, ఏం కావాలంటే అది ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించరు. సో నాకు తెలిసి మనందరం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ హాల్లో ఉన్నాం, అవునా కదా? బాగా రిచ్చుంటే ఇలా మీడిస్ వస్తామా? అవసరమే లేదు. బట్ అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం ఇప్పుడు ఉందని చెప్తున్నాను. దేవుడు అని వాడు ఉంటే, నేనైతే దేవుడు నమ్ముతా, బట్ ఉంటే మీ దృష్టిలో మనకి ఎవరికి కూడా అదృష్టం ఇవ్వడు, ఓన్లీ అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశం ఈ రోజు ఇది ఎందుకు కాబట్టి ఆలోచించండి, అంతే, ఓకేనా? థ్యాంక్ యూ. డిలే చేయకుండా లేట్ చెప్పి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాము. సబ్జెక్ట్ ఏదైనా సార్ ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటారు మీ దృష్టిలో? ఆరోగ్యం. ఆరోగ్యం వాళ్ళ చేతులు ఎత్తండి స్వామి, ఖచ్చితంగా మీరు దించాలి. ఆరోగ్యం కాదు కాదు ఆరోగ్యం వల్ల చేతులు ఎత్తండి, ఆరోగ్యం వల్ల చేతులు ఎత్తండి. రైట్. ఇప్పుడు దించండి ఆదాయం వల్ల చేతులు ఎత్తండి. ఇప్పుడు లేపండి సార్, ఇప్పుడు డౌట్ కొన్నారు కదా, కానీ ఆదాయం ఇంపార్టెంట్ వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్. ఇవి రెండు మీరు గమనించాలి. నిజంగా సార్ మీరందరూ నా రిక్వెస్ట్, ఇంకొకసారి ఫోన్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఫోన్ చాలా డేంజర్. ఇందాకే జై శ్రీరామ్ అన్నారు, మొన్న మీటింగ్ పెడితే అంతే నన్ను డ్రింక్ లోన్ పెట్టున్నారు. సో తెలియకుండా ఇలాంటి వస్తే నా రిక్వెస్ట్, ఒక 15 నిమిషాలు, నా తెలిసి ఒక అరగంట ఉంటాయేమో, ఈ అరగంటలో ఈ రెండింటి క్లారిటీ చూస్తుంది, ఓకేనా? నిజంగా ఇది మనకు అర్థమైతే లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడే మీరు గమనించారు, టెస్ట్ మోనీస్ అంటారు. ఏంటంటే 7వ తరగతి చదివిన నేను, నాకు ఇప్పుడు 88,000 వస్తున్నాయి, ఈ నెల నాకు వచ్చి ₹1,00,000 వస్తున్నాయి అన్నాడు. అందరూ డబ్బులు వస్తున్నాయి కదా సార్, అది ఎలా వస్తుందో మనకు అర్థమైతే ఒక అని చెప్పవచ్చు. అసలు ముందు మనం వినొచ్చు. సో నా రిక్వెస్ట్ ఇంకోసారి ఫోన్ చెక్ చేస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ మీరు గమనిస్తే ఆదాయం చాలా మంది అనుకున్నాము, కొంతమంది ఆరోగ్యం అంటున్నాము. ఆరోగ్యం ఆదాయం ఉంది, ఎంత ఉందంటే కోట్లకు ఉంది. ఒంట్లో షుగర్ ఉంది, ఇంటి ఎదురే కొల్లారెడ్డి స్వీట్ షాప్ ఉంది. ఏం చేయాలి అతను? ఒకసారి ఆలోచించండి. కిడ్నీ ఫెయిల్యూర్స్, ఈరోజు ఎక్కువ పడుతున్న మాట ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్స్, డయాలసిస్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేను రాబోయేటప్పుడు 2 రిపోర్ట్స్ సెండ్ చేశారు నాకు. కిడ్నీ ఫెయిల్ అయ్యింది, రోజుకి 1 లీటర్ నీళ్ళతోటి దాదాపు 5-6 రకాల మెడిసిన్స్ వాడాలి, రోజు మొత్తం లీటరే తాగాలి. సో ఆయన కోట్లు వస్తుంటే, సో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అందుకని ఈ సిస్టంలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఆరోగ్యం ఉంటుంది. ఎవరికి సార్ అంటే నాకే. ఈ ఆరోగ్యం అనేది ఎలా వస్తుందో మనకు అర్థమైతే ఆటోమేటిక్ ఆదాయం సంపాదించే మార్గం కూడా ఇక్కడ ఉంది, ఓకేనా? రైట్. ఇక్కడ వెస్టేజ్లో జాయిన్ అయితే ఆరోగ్యం మాత్రం ఏమొచ్చుద్ది, ఆదాయము వచ్చిందా? వస్తుంది. వెస్టేజ్లో జాయిన్ అయితే ఏమొచ్చింది? ఆరోగ్యం. వెస్టేజ్లో జాయిన్ అయితే ఏమొచ్చింది? ఆరోగ్యం. వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చిందో నేను చదువుతాను. ఆదాయం వెస్టేజ్లో చేరి పని చేసుకుంటే వచ్చింది. ఎలా అయితే ఆటో డ్రైవర్ పని చేస్తున్నామో, కూలి పని చేస్తున్నామో, జాబ్కి వెళ్తున్నామో
అలానే ఇక్కడ కూడా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఓకేనా? ఫస్ట్ ఆరోగ్యం చేసుకున్నాం సార్. దీనికన్నా ముందు నా పేరు ఆనంద్. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో ఒక 7 సంవత్సరాలు ఆపరేషన్ థియేటర్ ఇన్ఛార్జ్గా చేస్తూ ఓన్ క్లినిక్ రన్ చేసుకుంటున్నాను. నా క్వాలిఫికేషన్ బీఫార్మసీ, డిఎస్సి, ఈసీజీ దగ్గర ఒక 80,000 నుంచి 90,000 దాకా ఈ క్లినిక్లో సంపాదించుకుంటున్నాను. బయట నా ఫీల్డ్ ఇది, నా గురించి ఎక్కువ చెప్పొద్దు. అంటే బయట నేను చదివింది మెడికల్ ఫీల్డ్ చెప్పడానికి మీకు చెప్తున్నాను. రెండోది బయట నాకు ఇన్కమ్ కూడా వస్తుంది. ఈ టైంలో ఇదిగో ఈసారే వచ్చాడు నాకు. బిఫోర్ ఈయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను కూడా 3 సార్లు కన్నా వెస్టేజ్ అనే పదం. ఒకసారి నా ఫ్రెండ్ ద్వారా వచ్చి, ఆనంద్ నీ దగ్గర మంచి స్కిల్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, ఇందులో ప్రోడక్ట్స్ ఉన్నాయి, నీ క్లినిక్లో పెట్టి అమ్ముకో డబ్బులు వస్తాయి అన్నాడు. ఏం చెప్పాడు సార్? క్లినిక్లో పెట్టి అమ్మితే డబ్బులు వస్తాయి. ఎంత కోటి సరుకులు మీకు ఇంకేమైనా ఇచ్చాడు. నేను కాటి పాపడికి ఇచ్చాను, నేను పలానాలకి ఇచ్చాను. ఇది అమ్మే బిజినెస్ కాదు. దయచేసి ఇది మైండ్ తీసేయాలి మనము. నాకు అలాంటి పర్సన్ చెప్పడం ద్వారా 2018 నేను కనుక వెస్టేజ్ ఉండుంటే ఈ పాటికి దాదాపు 10 లక్షలు పర్ మంత్ తీసుకున్నామని. అయితే ఆ రోజు నాకు చెప్పిన పర్సన్ ఎలా చెప్పాడు? డబ్బులు వస్తాయని చెప్పాడు. నాకు ఆల్రెడీ క్లినిక్లో డబ్బులు వస్తాయి రావట్లేదు సార్. ఇది స్పేస్ నేను అమ్మేది ఏంటి? జస్ట్ ఒక ఫుడ్ వేసేసి ఒక డ్రెస్సింగ్ చేస్తే రోజు 3,000 ఒక డ్రెస్సింగ్కి. ఎంత టైం పట్టచ్చు? గంటలో 3,000 సంపాదించే ఫీల్డ్లో నేను ఉంటే పేస్ట్ ఎందుకు అమ్మాలని నా మైండ్ సెట్. 2018 రిజెక్ట్ చేశాను సార్. 2022 ఒక మెడికల్ రిప్రజెంట్ నా దగ్గరికి వచ్చాడు. మెడికల్ రిప్రజెంట్ చెప్పిన మాట ఏంటంటే, అన్న నేను జాబ్ మానేస్తున్నాను అన్నాడు. ఏమైందిరా, మెడికల్ రిప్రజెంట్ బాగుంది కదా, నువ్వు ఎందుకు జాబ్ మానేస్తున్నావు అంటే, నాకు దగ్గర వెస్టేజ్ ఒక 50,000 రాబోతుంది అన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ అడిగాను ఎలా వస్తుందిరా డబ్బులు అని అడిగాను. ఇది బాగా తెలుసుకోండి. అడిగినప్పుడు నాకు క్లారిటీ ఇవ్వాలా, నువ్వు ఒక మీటింగ్కి రా అన్నాడు. నా ఉద్దేశం ఏంది, ఈ మీటింగ్కి వెళ్తే ఎట్లా కూర్చోబెడతారు, డోర్లు వేస్తారు, చప్పట్లు కొట్టేస్తారు, ఫైనల్గా డబ్బులు కట్టిస్తారు. ఇది నా మైండ్. సో ఆ మీటింగ్ నేను వెళ్ళలేదు, రిజెక్ట్ చేశాను. ఇప్పుడు నా మైండ్ ఏం రన్ అవుతుందంటే, వెస్టేజ్ అనే సిస్టమ్ ఎందుకు చాలా చోట వింటున్నాను అనిపిస్తుంది. దాని గురించి ఎంతమంది థింక్ చేస్తున్నా, బట్ దానిలోకి వెళ్ళాల. అనుకోకుండా నా క్లినిక్లో నేను పేషెంట్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ బ్రహ్మేశ్వర్ వచ్చాడు, బాగా ఎండలో వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? మళ్ళీ అగైన్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాడు. ఇది నేను వెస్ట్లోకి ఎలా వచ్చాను మీకు చదువుతున్నాను. ప్రోడక్ట్స్ తీసుకొచ్చి, సార్ ఇక్కడ కొత్తగా క్లినిక్ పెట్టారంటే ఎవరన్నాడు? అది నేనే అని చెప్పాను. కానీ ఆయన నా పేరు చెప్పాల, వేరే పర్సన్ పేరు అడిగాడు. ఆ పేరు నాకు తెలియదయ్యా, క్లినిక్ నేనే పెట్టాను, నీకు ఏం కావాలంటే, ఎండను వచ్చాడు కదా, మనకు కొంచెం తాతల కాడి నుంచి తండ్రుల కాడి నుంచి లక్షణం ఏంటంటే ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోడు. ఎండలో వచ్చావు కదా కూర్చో, అక్కడ కూలింగ్ వాటర్ తాగమని చెప్పారు. తాగాడు. తాగిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, నిజంగానే కొంచెం చెమటలో పోస్తుంది, బాక్స్ తీసుకొచ్చాడు. నాకేమనిపిస్తుంది, లోపల ఏమైనా ఫిజిషియన్ షాంపూస్ అని వస్తాయి, డాక్టర్కి ఇచ్చాయి. మెడిసిన్ ఏమైనా ఓపెన్ చేయమంటే వెస్టేజ్. ఎన్నోసార్లు వచ్చింది మళ్ళీ, ఇది ఏంటంటే నాలెడ్జ్ లేదేంది, దీని సంగతి తెలుసుకుందామని. ఇవేంటి అన్న సార్ కూడా అడ్రస్ ఇంటో పోయింది. ఇక నేను దొరికా. ఈయన మైండ్ ఏమంటుంది, అక్కడి నుంచి తీసుకొచ్చిన బాక్స్ ఇక్కడ దించుకుందాం బరువు అని చెప్పేసి, ఈ షాంపూ బాగుంటుంది, ఈ సబ్బు బాగుంటుంది, ఇది తీసుకోండి సార్ అంటున్నాడు. చెప్పి దీంట్లో నేను వెంటనే ఉన్నాను, ఆధార్ కార్డ్ ఇవ్వండి సార్, బిజినెస్ ఉంది సార్ అని చెప్తున్నాడు. జస్ట్ 2 నిమిషాలు అయినాక దీని గురించి నాకు అంతా తెలుసు. ఏం చెప్పాను? అంతా తెలుసు. నాకు నువ్వేం చెప్పొద్దు, నువ్వేం చదివేమని అడిగాను. 7వ తరగతి సార్ అన్నాడు. ఏంటానా? నాకు నువ్వేం చెప్పొద్దు, ఈ ప్రోడక్ట్స్ ఇవి ఎందుకు తీసుకున్నట్టు అది కూడా చెబుతున్నాను మీకు. ఎండను పడి వచ్చాడు పాపం, అడ్రస్ రాంగ్ వచ్చాడు కాబట్టి తీసుకుందామని చెప్పేసి వంట నూనె, పేస్టు, సోపు, హెయిర్ ఆయిల్, షాంపూ ఒక 7 రకాల ఐటమ్స్ తీసుకొని డబ్బులు అయితే ఇచ్చాను సార్. ఇచ్చి ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. ఆయన ఎవరు నాకు తెలుసా? ఆధార్ కార్డు ఇస్తావా? ఈయన చూసేం కానీ నువ్వు బయలుదేరని చెప్పి మళ్ళీ ఆలోచించాను నేను. ఇంతకుముందు ఒకడు వచ్చి జాయిన్ అవ్వమన్నాడు, ఒక డబ్బులు వస్తున్నాడు కదా, మీకు పైన ఏమైనా లీడర్ ఉన్నారని చూసి అడిగాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ మైండ్ తప్ప ఒకరి కింద జాబ్ చేసే మైండ్ కాదు. బై గాడ్ గ్రేస్ నేను గవర్నమెంట్ జాబ్లో లేను. ఇది మీరు విన్నది రాంగ్ కాదు, రైటే. నేను అదృష్టవంతుడయ్యాను, గవర్నమెంట్ జాబ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అంతా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఇష్టం లేకపోయినా దాని నుంచి బయటికి రాలేరు, లోపలికి వెళ్ళలేరు. బట్ నాకు తెలుసు డబ్బులు ఎక్కడ నేను బిజినెస్. సార్ని అడిగిన మాట ఏంటంటే, నీ పైన ఉన్న లీడర్ ఎవరంటే, మన పైన సురేష్ సార్ ఒక లీడర్ ఉన్నాడు సార్, ఇతను ఎంసీఏ చదివి ఉన్నాడు, లండన్ డెన్మార్క్ వెళ్ళాడు సార్ అన్నాడు. ఏం చదివాడు సార్? లండన్. ఎంసీఏ చదివి లండన్ డెన్మార్క్ వెళ్ళాడు, నాకు తెలియదు. వెళ్ళిన వ్యక్తి ఇది ఎందుకు చేస్తున్నాడు తెలుసుకోవాలి లేదా? ఇక్కడ నేను చదువుతున్నాను మీకు అదే. ఇక్కడ మిమ్మల్ని ఎవరు పిలిపించారో నాకు తెలియదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందో మనకి గంట సేపు కేటాయిస్తే నిజంగానే మనకు ఒక అవకాశం దొరకవచ్చు. సరే నేనేం చెప్పంటే ఆయన పిలిపించాను. ఒక 3 రోజుల తర్వాత పిలిపించాను సార్. సార్ని కూర్చొని నేను కొన్ని క్వశ్చన్స్ చేశాను. వెస్టీజ్కి నేను వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఒక లీడర్ని ఎంచుకొని నా స్థాయి లీడర్ అక్కడ చూశాను. ఇదేంటి, అది ఎందుకు వెస్టేజ్, దీంట్లో ఏముంది, గవర్నమెంట్స్ ఏంటి, సర్టిఫికేషన్ మొత్తం తెలుసుకున్నాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది జెన్యూన్, ఈ ప్రోడక్ట్స్ వాడవచ్చు. ఎప్పుడైతే తెలియకుండా ప్రోడక్ట్స్ తీసుకున్నాను పాపమని, ఆ ప్రోడక్ట్స్ వాడటం వల్ల నా ఇంట్లోకి వచ్చిన రిజల్ట్స్
బాగా వినండి సార్, నేను బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటే, ఆరోగ్యం గురించే కనెక్ట్ అయ్యాను, ఆదాయం గురించి కాదు. సార్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆనంద్ సార్ నేను ఎక్కడ చేస్తున్నాను, అందరూ మాట్లాడచ్చు, నేనేం పని చేస్తున్నాను, క్లినిక్ హాస్పిటల్లో చేస్తున్నాను, ఆరోగ్యం తెలుసలేదు నాకు. సార్ నన్ను అడిగి మొట్టమొదటి క్వశ్చన్ ఒకటే, సార్ ఆరోగ్యం అంతా మీకు తెలిస్తే, ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో మీకు తెలిస్తే, ఈ రోజుల్లో ఎవరికైనా ఒక ట్యాబ్లెట్ కనుక ఒక ఇంజక్షన్ కనుక ఇచ్చి ఈ జబ్బులు ఇక్కడ రావు అని చెప్పగలుగుతున్నారు అన్నాడు. ఉందా మేడం? విజయవాడ ఎక్కడ ఉందా? పోనీ గుంటూరులో ఉందా? ఎక్కడ లేదు. ఈ 15 రోజులు మందులోడు తగ్గపోతే మళ్ళీరా, ఈ నెల రోజులు మందులోడు తగ్గపోతే మళ్ళీరా. ఇట్లా మనం ఏం చేస్తామంటే గుంటూరు తగ్గపోతే విజయవాడ, విజయవాడ తగ్గపోతే హైదరాబాదు, ఇట్లా హాస్పిటల్ తిరుగుతున్నావా లేదా? తిరిగి అలసిపోయినాక డబ్బులన్నీ అయిపోవాలి, ఈ మందులు పనిచేయడాక మనం ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, జరిగే విషయం మీకు చదువుతున్నాను, మంచి గుడికో చర్చికో మసీదుకి వెళ్తున్నా లేదా? దేవుడిని తప్పు పట్టట్లేదు. అసలు ఆరోగ్యం పాడడానికి రీజన్ ఏంటో మనం ఆలోచించకుండా గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. ఇది సార్ నన్ను క్వశ్చన్ చేశాడు. ఎందుకు సార్ ఈ రోజుల్లో ప్రతి జబ్బుకి హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నాయి, బట్ జబ్బులు ఎందుకు తగ్గట్లేదు సార్ అన్నాడు. నాకు నేను కొన్ని క్వశ్చన్స్ చేసుకున్నా, నిజమే కదన్నా. సింపుల్గా అని చెప్పిన మాట ఏంటంటే, ఆరోగ్యానికి పాడుతున్నటువంటి విషయాలు ఏ ఒక్కరు కూడా చర్చించట్లేదు, మాట్లాడుకోవట్లేదు. నలుగురు షుగర్ పేషెంట్ ఒకరు కూర్చుంటే, ఏం సార్ షుగర్ హాస్పిటల్కి వెళ్ళావు బాబాయ్, ఎక్కడికి వెళ్ళావు అత్త, ఎక్కడికి వెళ్ళావు పిన్ని అడుగుతున్నావు లేదా? డాక్టర్ బాగా మాట్లాడా, డబ్బులు తక్కువ ఎక్కువ, ఇదే మాట్లాడుతున్నాం. కానీ ఒకప్పుడు మా తాతకు షుగర్ లేదు, నాకెందుకు వచ్చింది, మా అమ్మకు లేదు, నాకెందుకు వచ్చింది, ఇంత వయసులో నాకు షుగర్ రావటమైంది, థైరాయిడ్ రావటమైంది, డేట్ సమస్యలు ఏంటి, ఇవి ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు సార్ అన్నారు. మనం మాట్లాడుతున్నదల్లా మంచి హాస్పిటల్, మంచి మందులు. ఈ విధంగా తెలియకుండానే మనకు ఆరోగ్యం పాడవుతుంది సార్ అన్నాడు. అయితే ఇప్పుడు మీరు ఏమంటారన్నాం? సింపుల్ సార్, ఈ రోజు అందరూ బాధపడుతుంది ఏం గురించంటే, ఏం చెప్తున్నానంటే, ఈ రోజు ఎక్కువ మంది ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుంటే, మనం మాట్లాడుతుంది ఏం గురించి సార్? ఆరోగ్యం, ఆదాయం తర్వాత సంగతి. ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది, విజయవాడలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, గ్యాస్ జబ్బులు ఉన్నాయా చుట్టుపక్కల, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, లేడీస్లో పీసీఓడి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్, ఎప్పుడు జాయింట్ పెయిన్స్, ప్రతి ఇంటికి అనే కన్నా ప్రతి ఒంటికి ఏదో సమస్య ఉందా లేదా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఈ జబ్బులన్నిటికి కారణం మీరు గమనిస్తే, దీనికన్నా ముందు ఒక 30 లేదా 40 years వెనక్కి వెళ్దాము. 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇంక జబ్బులు ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయా సార్? ఉన్నాయా? లేవు కదా. మరి ఎందుకు వచ్చి ఉండొచ్చు అన్నాడు. మీ ఉద్దేశం ఎందుకు వచ్చి ఉండొచ్చు? పెద్దగా చెప్పచ్చు, అంతేనా? నేను కూడా సేమ్ అదే చెప్పా సార్. ఫుడ్ స్టైల్ మారింది, మనం తినే ఆహారం మారింది, రెండోది లైఫ్ స్టైల్ మారింది. ఏంటి లైఫ్ స్టైల్ అంటే, మీరు అందరూ ఎడుకుంటున్నారు, నేను కూడా ఎడున్నాను, బట్ మనం మాత్రం ఎడున్నాం, మన మనసు ఎడుందంటే, ఇప్పుడు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ తీసుకొచ్చి కూర్చోబెట్టు అమ్మేస్తారు, 2 ట్రిప్పులు వేస్తే 200 వస్తాయి. ఈ నెలాఖరు వస్తుంది, ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఉందా లేదా? లైఫ్ స్టైల్, స్ట్రెస్ 2 లక్షలు వచ్చి రంగారావు సార్ కూడా మొన్న చెప్తున్నాడు, సార్ లక్షలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎట్లా ఎవరి టెన్షన్స్ వస్తున్నాయి అంటే, ఒకప్పుడు లేని టెన్షన్స్ అని మన బుర్రలో ఉన్నాయి, ఒకప్పుడు లేని చెత్త చదవాలి మన ఒంట్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల జబ్బులు వచ్చేసరి నేను డైరెక్ట్గా క్లియర్గా చెప్పాను. ఇది నిజమా అబద్ధం సార్? నిజమేనా? విజయవాడకి ఏమన్నా సింపుల్ ఇంతే కదా. సింపుల్. ఇది నిజమైతే సార్ నన్ను అడిగిన క్వశ్చన్, ఇది మార్చుకుంటే ఎంతమంది జబ్బులు దూరంగా ఉండొచ్చు కదా, మంచి ఫుడ్ తీసుకుంటే మంచి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అన్నాడు. నిజమే సార్ అన్న. మరి ఎందుకు ఏ వ్యక్తి ఒక వ్యక్తి కూడా వీటి మీద దృష్టి పెట్టకుండా జబ్బులు వచ్చిందా ఒంట్లోకి పంపించి, జబ్బులు వచ్చినాక మంచి డాక్టర్ ఏడున్నాడు, మంచి హాస్పిటల్ ఉంది, మంచి మందులు ఏడున్నాయి అని చెప్పేసి పరిగెడుతున్నాడు సార్. చివరికి ఎక్కడ జబ్బులు తగ్గదు అన్నాడు. అయితే ఏమంటారు సార్ అన్నాడు. సింపుల్గా ఏం చెప్పంటే, దీనికి రీజన్ ఏంటంటే, నిద్ర లేవడం మొదలు నిద్రపోయేదాకా చాలా వస్తువులతో మనం జర్నీ చేస్తున్నాం. అందులో మొట్టమొదటిది మీరు అందరూ గమనించండి, వంట నూనె సార్ అన్నాడు. ఏంటిది? వంట నూనె కూడా అందరూ వాడేది రుచి గోల్డ్, వేరుశెనగ నూనె, సన్ఫ్లవర్. అంతేనా? మాట్లాడవచ్చు అందరూ. అంతేనా మేడం? మీ ఇంట్లో వాడేది, మీ ఇంట్లో వాడేది మేడం, మీ ఇంట్లో స్వామి, మీ ఇంట్లో సార్ ఇయే వాడుతున్నాం. ఎందుకంటే ఉంది ఇయే. మీరు గమనించాలి. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, మళ్ళీ అగైన్ గుర్తు చేస్తున్నాను, ఈ వంట నూనె మనతో పాటు మన పిల్లలు, భార్య, భర్తలు లేదా తల్లిదండ్రులు అందరం తింటున్నాం. దీంట్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాకపోతే నిజంగానే ఈ జబ్బులకు బాధ పడుతున్నాం. రాబోయేది భయంకరమైన జబ్బు ఏది ఉందంటే క్యాన్సర్. మీరు అందరూ వింటున్నారు, అవునా కాదా? ఒకప్పుడు క్యాన్సర్ అనే జబ్బు చాలా భయంకరమైంది, ఇప్పుడు చాలా క్యాజువల్ అయిపోయింది. క్యాన్సర్ హాస్పిటల్లో మణిపాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉందా లేదు సార్?
ఎక్సైజ్ ఇట్లా హాస్పిటల్ పెరిగిపోతుంది కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం. కానీ జబ్బుకు మూలమని మనం తెలుసుకుంటే నా ఉద్దేశం జబ్బులని తగ్గియడం కాదు సార్, మినిమం ఒక 60% హాస్పిటల్ దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఇది నేను తెలుసుకొని మీకు చెబుతున్నాను సార్. నాకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ 3 రకాల వంటలను మనం వాడుతున్నాం. ఇందులో మీరు గమనిస్తే రుచి గోల్డ్, వేరుశెనగ నూనె ఇవి 2 వాడి ఏమన్నా కొలెస్ట్రాల్ వస్తుందంటే గుండె డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు, సార్ నూనె వస్తువు వాడకం తగ్గించండి, వీలైతే ఈ సన్ఫ్లవర్ వాడండి అని చెప్తాం. అవునా కదా సార్? సన్ఫ్లవర్ వాడమంటాడు, ఎందుకంటే దీంట్లో 0 కొలెస్ట్రాల్, దీనివల్ల గుండెకి మంచిదని. ఇక్కడ నేను మాట్లాడుతుంది కూడా అదే, నేను వాడేది కూడా ఇదే, ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే. సన్ఫ్లవర్ మంచిది. బట్ సన్ఫ్లవర్ ఎంత పడుతుంది సార్? అప్రాక్సిమేట్లీ 170 వేసుకున్నాం 2 రూపాయలు. థ్యాంక్ యూ. ఒక 10 మీరు బాగా గమనించండి. అదే రుచి కూడా అయితే 130 రూపాయలు. ఏదైనా కావచ్చు సార్, మీరు ఎక్కడైతే మీరు నూనె ప్యాకెట్ కొంటున్నారో, ఎక్కడైతే వస్తువులు కొంటున్నారో, మన ఊరు చిల్లర కొట్లో కావచ్చు, డీమార్ట్లో కావచ్చు, రిలయన్స్ మార్ట్లో కావచ్చు, ఎక్కడైతే మన వస్తువులు కొంటున్నాం అక్కడ తయారవుతుందని అడిగాడు. తయారవుతుందా మేడం? తయారవుతుందా? ఇక్కడి నుంచి ఇది రిటైల్ షాప్ అంటాం, హోల్సేల్ షాప్ వెళ్ళి 160కి రావచ్చు, ఇంకో షాప్ వెళ్ళి 150. ఇట్లా చెప్పుకుంటా పోతే రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, C&F అని చెప్పేసి కంపెనీకి వెళ్ళేసరికి 60 లేదా 70 రూపాయలు తయారవుతుంది అన్నాడు. అంటే మన చేతిలో మన ఊర్లో కొన్న వస్తువు కంపెనీకి వెళ్ళే 10-16 రకాల చేతులు మారుతుంది అన్నాడు. అవునా కాదా? అంతేనా? సో మారినప్పుడు 5-10 లాభం. ఇక్కడ నేను డబ్బుల గురించి మాట్లాడలేదు. ఒరిజినల్ గా సన్ఫ్లవర్ మన ఊళ్ళో కొన్న 170 రూపాయలకి అయితే కంపెనీకి 60కే తయారవుతుంది. అసలు సన్ఫ్లవర్ తయారవ్వాలంటే ఏముండాలి అన్నాడు. ఏముండాలి గురువు గారు? దేన్ని తీయాలి? పప్పు నుంచే కదా? కరెక్ట్గా చూడండి, కేజీ పప్పు వేస్తే దాదాపు 300 మిల్లీగ్రామ్ వస్తుంది. మినిమం 3.5 నుంచి 4 కేజీ పప్పు తీసుకెళ్ళి గానుకి ఇచ్చి మన ముందు కన్నా పట్టించుకుంటే 1 లీటర్ మన ముందు పట్టిస్తున్నాం. సన్ఫ్లవర్ విత్తనాలు కేజీ ఎంత ఉన్నాయి మేడం గారు? ఇదే క్వశ్చన్ నన్ను అడిగాడు. నేను వాడుతుంది ఏంటంటే డబుల్ ఫిల్టర్, సఫోలా డబుల్ ఫిల్టర్. ఇట్స్ ఏ బ్రాండ్. నా బ్రాండ్ నేను వాడుతున్నాను, ఎవరి బ్రాండ్ వాళ్ళు వాడుతున్నాను. అయ్యా నీ బ్రాండ్ అయినా నా బ్రాండ్ అయినా ఏ బ్రాండ్ తీయాలన్నా పప్పు నుంచే రావాలి. కేజీ పప్పు ఎంతోనే అన్నాడు. ఇంక నా దగ్గర ఆన్సర్ లేదు. సింపుల్గా సార్ మీ తర్వాత నెట్లో కూడా చూడండి, 150 నుంచి 200 రూపాయల దాకా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. వేరుశెనగ పప్పు అయితే మేడం ఎంత ఉన్నాయి మేడం గారు? 120 నుంచి 140. ఎంతనా? అందరం మాట్లాడవచ్చు. నేను చెప్పేది మీరు మాట్లాడకపోతే నేను చెప్పేది అర్థమవుతుందో, మీరు కోపంగా చూస్తున్నారు, సంతోషంగా చూస్తున్నారు, అర్థం కాదు. కొంచెం వీలైతే రియాక్షన్ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. 120 నుంచి 140 లేదా 100 రూపాయలు. 150, 140. ఎక్సలెంట్. ఇక్కడ కూడా మీరు గమనించలేక 3 కేజీల పప్పు తీసుకెళ్ళి గానుకి ఇస్తే 1 లీటర్ నూనె వస్తున్నాను. 120 ఇంటూ 3 ఎంత సార్? 360 రూపాయలు పప్పు తీసుకెళ్ళి మన గానుగులో ఇస్తే ఆ పిప్ అంతా పోయి 1 లీటర్ నూనె వస్తున్నారు. అవునా? మరి లీటర్ నూనె కావడానికి 360 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. మరి కంపెనీ కూడా నూనె పప్పు నుంచి తీయాలి, ఎక్కడి నుంచి తీయాలా? పప్పు నుంచి తీయాలి కదా. ఎవరు తీసి నీళ్ళు తీయాలి. మరి మనకు రాని రేట్ వాడికి ఎట్లా వస్తుంది? అది 160 మన ఊర్లో అమ్ముతున్నాడు, కంపెనీ 60 కట్టిస్తున్నాడు సార్ అన్నాడు. ఇక్కడ కొంచెం నేను తగ్గించుకున్నాను. అప్పుడు దాకా నేనేం చెప్పాను, నాకు అంతా తెలుసు, మెడికల్ డిపార్ట్మెంట్, నేను తోపుని తురుము అనుకుని నా మైండ్ అనుకున్నా, ఆయన చెప్పాల. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో కొంచెం తగ్గాను. ఇది నిజమే కదా లాజిక్. సింపుల్గా ఏం చెప్పాడంటే ఈ దరిద్రం ఇంత తక్కువ రావడానికి కారణం కల్తీ జరుగుతుంది సార్ అన్నాడు. నేను అప్పుడప్పుడు గమనించేవాడిని, కల్తీ అంటే చీప్ బ్రాండ్లో వాడేవాడు అనుకునేవాడిని, తక్కువ రేట్ వాటిలో. నేను ఉన్న దాంట్లో మంచి రేటు తీసుకుంటాగా మంచిది అనుకున్నాను. చీప్ కాదు సార్, ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది. దాంట్లో చనిపోయిన జంతువులు ఎముకలు, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ వేసుకుంటున్నారు సార్ అన్నాడు. ఈ దరిద్రమంతా కలిపి కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లోకి, నా ఇంట్లోకి, మన ఇంట్లోకి ఈ నూనె ప్యాకెట్ ఎప్పుడైతే ప్యాకెట్ పట్టుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఒక జబ్బు వచ్చింది సార్. ఈ రోజు మనకు వచ్చి ఏ జబ్బు కూడా ఒక నైట్ రాలేదు సార్ అన్నాడు. మీరు గమనించాలి, ఒకప్పుడు ఆమె అనుకోవడం అవునా? తర్వాత గాను నూనె వచ్చింది. ఇప్పుడు ఉన్నాయా సార్? ఉన్నాయా? సో ఎంత ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చింది. ఎప్పుడన్నా నూనె ప్యాకెట్ తిప్పి చూసామని అడిగాడు నన్ను. పెద్ద చదువు చదివినట్టున్నావు, తిప్పి చూసామన్నాడు. ఎవరైనా చూసామా? అది ఏం చూస్తామంటే మన చేతుల్లో ఉన్న ఫోన్ అయినా పౌచ్ ఏది వేయాలి, ఏ డిజైన్ వేయాలి, ఏ కలర్ వేయాలి, మన ఫీచర్స్ ఎలా ఉండాలి, నగలు ఏం కొనాలి, చివరికి పక్క కింద ఏ కలర్ ఉండాలి, చూస్తున్నా లేదా? ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఒకటి, మన ఒంటి మీద వేసుకున్న వస్తువులు మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయా లేదు మన ఒంట్లోకి నూనె ప్యాకెటా? విజయవాడ వచ్చేటప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సినిమా చూడాలి, ముందుగా సెలెక్టివ్గా చూస్తున్నా. కానీ విజయవాడ భోజనం, ఆరోగ్యమైన భోజనం ఎక్కడ దొరికి చూస్తున్నావా? ఏది పెడితే అది వేయటమే.
ఇలా లోపలికి వెళ్ళడం వల్ల జబ్బులకు మొదలు అన్నాడు. ఓకే రైట్ అయితే మనం తెలుసుకున్నాక ఇంకో బ్రాండ్ చెప్పాడు సార్, ఇదే విమ్ము ఎక్సో సోప్ వాడుతున్నాం అందరమే, వాడుతున్నామా? ఎంత పడుతుంది మేడం చీప్గా? ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే అసలు ఇందులో వస్తువులు ఎందుకు వాడాలంటే దానికన్నా ముందు మనం డైలీ మన ఇంట్లో వాడే వస్తువులు ఏం జరుగుతుందో మనకు తెలియాలి. అది తెలియకపోతే వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళొచ్చు, కోర్టు సార్ వచ్చాడు కాటిపావుడికి పేస్ట్ ఇచ్చాడంట, వాళ్ళకి ఇచ్చాడు, నేను ఏడపోయి ఇచ్చేది ఈ టైం కాదు. అసలుకి ఈ వస్తువులు ఏదో మనకు తెలియాలి. బయట రెగ్యులర్గా మీ ఇంట్లో మీ పిల్లలు, మీరు, మీ ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ వాడే వస్తువులు ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఓకేనా? బిజినెస్ తర్వాత చెప్తాం, లాస్ట్ 5 minutes బిజినెస్, సింపుల్ బిజినెస్. రెండో బ్రాండ్ ఇప్పుడు వంట నూనె అయిపోయింది, విమ్ము ఎక్సో సోప్ అన్నాం. ఇది కూడా మీరు చూడండి 5-10 ఇక్కడ దొరుకుతున్నాయి మన ఊర్లో, మన చిల్లర కొట్టుల్లో. ఇలా చేతులు మారితే రూపాయికే తయారవుతున్నావునా కదా? నన్ను అడిగాడు సారు, రూపాయి తయారు ఈ కెమికల్ బార్లో ఎంత మంచి కెమికల్ వాడతాడు సార్ అన్నాడు. డేంజర్ కెమికల్ వాడటం వల్ల లైవ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అందరూ అంటుగడిగా తెల్ల పౌడర్ ఉంటుందా లేదా? ఏంటి సార్ ఇదంటే కెమికల్. మనతో పాటు మన పిల్లలకు కూడా లోపలికి వెళ్ళడం వల్ల ఇందాక నేను మాట్లాడాను కదా, క్యాన్సర్స్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఇది అన్నాడు. 20% కెమికల్ డైలీ లోపలికి వెళ్తుంది. ఇంతకుముందు నేను గ్యాస్ చిన్న పిల్లలకు గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి సార్ అన్నాడు. నిజమే సార్, నాకు ఒకప్పుడు బూడ్ తీసుకునే వాళ్ళే కదా, ఇప్పుడు అది లేదు అవకాశం, ఎందుకంటే అది పొయ్యిలే లేవు, ఉన్నాయా గ్యాస్ స్టవ్. సో మూడో బ్రాండ్ రోజాపు, కోల్గేట్, పెప్సెంట్, డాబరు, సెన్సోడైన్ ఆల్సో. పేస్ట్ వాడుతున్నాం లేదు సార్, ఎవరు బ్రాండ్ అవుతుంది. నిజంగా ఇక్కడ మీరు గమనించాలి, పేస్ట్ మంచి అయితే పళ్ళ డాక్టర్ డెంటిస్ట్ ఉండకూడదు కదా అన్నాడు. ఉన్నారా విజయవాడలో? చాలా మంది ఉన్నారు. ఎక్సలెంట్. ఇదే మనం క్వశ్చన్ వేసుకోవాలి. పేస్ట్ ఏదో ఒక పేస్ట్కి మరి డెంటల్ సమస్య పోవాలి కదా. ఒకప్పుడు వేప కొల్ల, గానం కొల్ల, బొగ్గు, ఇటుకరాయపడు, అవునా? మరి అప్పుడు డాక్టర్లు ఉన్నారా? మరి ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఈ కెమికల్ పేస్ట్ వచ్చిన వల్ల తెలియకుండా కాల్షియం డెఫిషియన్సీ వచ్చి ఎనామిల్ దెబ్బతినడం వల్ల పళ్ళు గుచ్చిపోతున్నాయి. పళ్ళు తీసి పళ్ళు పెట్టే టెక్నాలజీ వచ్చింది, కానీ అసలు పళ్ళు పోవడం మూలం ఏంటని ఎవరు పట్టించుకోలేదు సార్ అన్నాడు. ఇవన్నీ క్లియర్ గా చూస్తే ఒకప్పుడు ఈ బ్రాండ్స్ ఏవి కూడా లేవు, అవునా కాదా? అప్పుడు లేని బ్రాండ్ అని కూడా బ్రాండెడ్ పేరు తోటి ఇది సమంత బ్రాండ్, ఇది మహేష్ బాబు బ్రాండ్, చివరికి ఇది నా బ్రాండ్ అని చెప్పేసి మనం క్రియేట్ చేశారు అన్నాడు. ఇది నిజమే సార్ అన్న తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్, సార్ ఇవన్నీ కరెక్టే, ఇంత కల్తీ మార్కెట్ జరుగుతుంది కదా, ఇంత కల్తీ జరుగుతుంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చదువుకున్నాను, అన్ని తెలుసు నా మైండ్ సెట్ లో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా సార్? గవర్నమెంట్ ఉన్నాయా లేవా? మీడియా ఉందా లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ అని అడిగారు. మీరు చెప్పిన మాట వీళ్ళు చెప్పాలి కదా. జనాల ఆరోగ్యం ఎందుకు గాలి పోసేస్తున్నాడంటే సింపుల్గా అడిగాడు. చాలా మంచి నాలెడ్జ్ ఉంది సార్, మంచి క్వశ్చన్స్ కూడా వేసావు. ఇదే క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటంటే, ఇదే గవర్నమెంట్ చాలా రకాల బ్రాండెడ్ ఐటమ్స్ బ్యాన్ చేసింది అన్నాడు. ఇండియాలో ఈ బ్రాండ్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చింది, ఆ బ్రాండ్ వాడొద్దు అని గవర్నమెంటే చెప్పింది. తిరిగి అదే బ్రాండ్ నీ చేత నా చేత వాడిస్తున్నారు సార్ అన్నాడు. మీ అందరికి ఐడియా ఉంది 2021లో మ్యాగీ న్యూస్ బ్యాన్ అయింది ఇండియాలో, అవునా కదా? చాలా పెద్ద పుకార్లు వచ్చినాయి, టీవీలో న్యూస్ వచ్చింది, ఆర్టికల్స్ వచ్చినాయి. ఈ మ్యాగీ తినొద్దని. ఎందుకు సార్ అంటే తిన్న పిల్లలకి క్యాన్సర్స్ వచ్చింది. ఎందుకు వచ్చిన క్లినికల్ టెస్టులు చేస్తే దీంట్లో లెడ్ శేషం అధిక స్థాయిలో కలిపి ఉంది అని అడిగారు. టెస్టింగ్లో తెలియదు ఎందుకు కలిపారు శేషం అంటే స్మూత్ కోసం, టేస్ట్ కోసం అన్నాడు. అంటే ఒకసారి మ్యాగీ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. ఇలా తినటం వల్ల కొంతమంది పిల్లలకి క్యాన్సర్స్ వచ్చినాయి. ఒక 6 నెలలు మ్యాగీ అనే కంపెనీ బ్యాన్ చేశారు, ప్లకార్డులు కూడా ధర్నా చేశారు. తర్వాత ఏం జరిగిందంటే దీన్ని హిప్పీ మ్యాగీ, న్యూ మ్యాగీ అని పేరు మార్చుకొని అగైన్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ రోజు డీమార్ట్, చిల్లర కొట్లు మన ఇంటి దగ్గర కూడా అమ్ముతున్నారు, గమనించండి. ఉన్నాయా లేవా? ఇది నాకు చాలా గుర్తు చేశాడు. ఇది నిజమే కదా, ఒకప్పుడు తినవుతుంది గవర్నమెంటే, తిరిగి మన పేరు మార్చేస్తున్నాడు. ఫస్ట్ బ్రాండ్. రెండో బ్రాండ్ సార్ ఫెయిర్ అండ్ లవ్లీ వాడొద్దు. ఫెయిర్ అండ్ లవ్లీ అప్పుడు ఫేమసే కదా, ఇప్పుడు ఉందా మేడం విజయవాడలో? లేదా మన గుంటూరులో? లేదా ఎదిపోయింది అది. ఈ పేరు ఎక్సలెంట్ సార్, మంచి నాలెడ్జ్ ఉంది, బట్ దాన్ని మనం ఉపయోగించుకోవాలంటే. ఇక్కడ పేర్లలో కూడా పందికో అధిక స్థాయిలో కలిపారు. పందికో కలపడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చినాయి, కొంతమందికి స్కిన్ ర్యాషెస్ వచ్చినాయి. దీన్ని కూడా బ్యాన్ చేసి దీని పేరు మార్చి మళ్ళీ అమ్ముతున్నారు సార్ అన్నాడు. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. కొన్ని కోట్లు పెట్టి కంపెనీ పెట్టినటువంటి వ్యక్తులు నాలాంటి ఇలాంటి సామాన్య కంపెనీ మూసేస్తారు సార్. అడ్డదారిలో పోయి మనమే ఎంఆర్ ఆఫీస్లో వెయిట్ చేయట్లా. ఒక గంట ఉండండి మేడం అంటే 100 రూపాయలు ఇస్తే త్వరగా పంపించండి అంటున్నాం లేదా? మరి కోట్లు పెట్టి కంపెనీ ఊరుకుంటారా? ఇది అలవాటు అయిపోయింది మనకి. సో మళ్ళీ అగే
గ్లో అండ్ డెవలప్ నడుపుతున్నారు. దీంట్లో దౌష్యం పడదు, బెంజన్ కెమికల్ త్రూ క్యాన్సర్స్ వస్తున్నాయి. కిండర్ జాకెట్ కట్టిన పిల్లల క్యాన్సర్ వస్తున్న కెమికల్స్ ఉన్నాయి. చెప్పుకుంటా పోతే చిన్నపిల్లలు పూసే జాన్సన్ బేబీ పౌడర్లో యాసిబెస్టస్ కెమికల్ ఉంది. మార్కెట్లో ఉందా లేదా? చివరికి అందరం థమ్స్ అప్ తాగుతున్నాం సార్, తాగలేదా? మాజా, స్ప్రైట్, కోకా కోలా, వెరీ గుడ్ గురుగారు, మీరు తాగలేదు. ఓకే, మీరు ఓకే, అందరు తాగకపోతే థమ్స్ అప్ బ్రాండ్ ఉండదు. రైట్, క్లారిటీ కోసమేనండి. మనతో పాటు మన పిల్లలకు కూడా ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది నిజమే, కానీ మ్యాక్సిమం సేల్ అవుతుంది, తాగుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇది గమనించండి. థమ్స్ అప్ బ్రాండ్ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చూపించాడు, దాని తర్వాత విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్. వీళ్ళు ఎందుకు మారుతున్నారు సార్ అన్నాడు. వాడితో నాకేం సార్ సంబంధం అన్నాడు. అందుకు కాదు, చిరంజీవి మహేష్ బాబు ఎందుకు మాత్రమే అడిగితే, సార్ మహేష్ బాబు గారు మీరు తాగే వాటర్ బాటిల్ 5 లీటర్ నీళ్లు 600 రూపాయలు, ఎంత ఇదెంత? 20 రూపాయలు. మరి మనం తాగే నీళ్ళు ఆయన తాగే నీళ్ళే ఎందుకు ఎంత కాస్ట్ అంటే, ఇది బ్లాక్ వాటర్, దీంట్లో మినరల్స్ యాడ్ అయ్యి ఉంటాయి. తర్వాత చంద్రబాబు, జగన్, మోడీ వీళ్ళంతా తాగే కూడా 700, 800. విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ అయితే 1800 రూపాయలు. మరి అంత కాస్ట్ నీళ్ళు మీరు తాగుతున్నారు కదా. మీరు చూపించే థమ్స్ అప్ ఎంత సార్ అడిగారు? ఎంత సార్ థమ్స్ అప్? 20 లేదా 60. ఇది మీరు కానీ మీ పిల్లలు కానీ తాగుతున్నారంటే ఆన్సర్ లేదు. అక్కడి నుంచి చిరంజీవి యాడ్ బంద్ అయిపోయింది, మహేష్ బాబు యాడ్ బంద్ చేశాడు, విజయ్ దేవరకొండ యాడ్ బంద్ చేశాడు. బట్ థమ్స్ అప్ ఆగిందా? మనం తాగడం ఆపేమా? నాట్ ఓన్లీ థమ్స్ అప్, నాట్ ఓన్లీ స్ప్రైట్, అన్ని కూల్ డ్రింక్స్ లో ఏమేమి ఉంది మనకు తెలియాలి. పెస్టిసైడ్స్ కలుస్తున్నాయి, పురుగు మందులు, కార్బోనేట్ వాటర్ ఉంది, యాసిడ్ బేస్, 3 కెమికల్స్ ఉండటం వల్ల బాగా చూడండి. ఈ పురుగు మందులు ఎందుకు కలుపుతారంటే, మామిడికాయ నుంచి వచ్చేది, మామిడికాయ కోసి కింద పెడితే లేదంటే ఒక రూమ్లో పెడితే ఎన్ని రోజులు ఉంటుంది మేడం? వారం 10 రోజులు. మరి 6 నెలలు ఎలా ఉంటుంది ఇది? తర్వాత కలిపి ఆరెంజ్ 6 నెలలు ఎలా ఉంటుంది? థమ్స్ అప్ ఎలా ఉంటుంది? వీటన్నిటిలో కూడా శవాలు, పుల్లపు ఉండేటువంటి కెమికల్స్ కలుపుతున్నారు. ఇది డైలీ మన లోపలికి వెళ్తుందా లేదా? సో ఇది మనకు తెలియదు. నెక్స్ట్ కార్బోనేట్ వాటర్, దీనివల్ల లేడీస్లో PCOD వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ డేట్స్, ఈ కార్బోనేట్ వాటర్ వల్ల వస్తున్నాయి. యాసిడ్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తున్నాయి. ఇన్ని రకాల కెమికల్స్ ఉన్న కూల్ డ్రింక్స్ మనం తాగి నేనేమి తింటున్నా, నాకు ఏమి తెలియదు అన్నా లేదా? చెప్తున్నా లేదా? ఇట్లా దరిద్రమని మనకు తెలియక, అవగాహన లేక లోపలికి పోసుకొని ఈ జబ్బులని దేవుడు ఇస్తున్నాడేమో అనే మైండ్ సెట్లో ఉన్నా సార్ అన్నాడు. కొంచెం రియలైజ్ అయ్యాను, నిజమే కదా, ఇన్ని విషయాలు నేను తెలుసుకోకుండా ఇన్ని చూసి నేను తెలిసాను అనుకున్నాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, సార్ ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను, బాగానే ఉంది, బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మనందరి క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ బయటికి కలిదిన మాకు తెలుసు, ఒంగోలు నుంచి వచ్చి నువ్వు చెప్పని లేదు, ఓకేనా? అయితే నూనె వాడొద్దన్నా, సోప్ వాడొద్దన్నా, పేస్ట్ వాడొద్దన్నా, మరి ఏం కదా? డౌట్ ఉందా? ఖచ్చితంగా డౌట్ క్లియర్ చేసుకోవాలి. బయట వచ్చే ప్రోడక్ట్స్ను గమనించండి. ఇట్లా చేతులు మారి వస్తాయి. ఇక్కడ కంపెనీ ఉంది, మధ్యలో ప్రమోటర్స్ ఉంటారు. ఈ మధ్యలో ఉన్న ఎవరు కూడా ఈ ప్రోడక్ట్స్ వాడరు. ఎవరైతే కస్టమర్ మనం ఉన్నామో వాడే వ్యక్తికి నష్టం అంతా జరుగుతుంది. అవునా కదా? సింపుల్ థింగ్ సార్. యాడ్లు, బ్రోకర్లు, టీవీ ద్వారా వచ్చే ప్రోడక్ట్సే ట్రెడిషనల్ మార్కెట్. దీనికి ఆల్టర్నేటివ్ వచ్చిన వ్యవస్థే డైరెక్ట్ సెల్లింగ్. ఏంటి సార్ ఇది? డైరెక్ట్ సెల్లింగ్. ఇది మనకు తెలియాలి. ఇందులో ప్రోడక్ట్స్ ఎందుకు కల్తీ జరగవు, వెస్టీలో ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి నేను, ఇందులో కల్తీ జరగని గ్యారంటీ ఏంది, నువ్వేమైనా గ్యారంటీ ఇస్తావు అడగచ్చు లేదా? మీరు అడిగిన అడగకపోయినా ఇదే క్వశ్చన్ అడిగారు. బయటికి కల్తీ నాకు తెలుసు, అది వ్యాపారం, అది అలానే జరుగుద్ది, మరి ఇందులో కల్తీ జరగని గ్యారంటీ అని అడిగారు. సింపుల్ థింగ్ సార్, నీట్గా చెప్పేసాడు షార్ట్ కట్లో. ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంటాడు. ఏమండి? టీవీలు, యాడ్లు, బ్రోకర్లు, దందాలు ఏమీ లేవు. కంపెనీ టు కస్టమర్. నాకు కంపెనీ ఇంపార్టెంటే, వాడుకునే కస్టమర్ ఇంపార్టెంటే. నాకు కావాల్సిన లేదంటే క్వాలిటీ. సార్ ఏం చేశారంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి, సార్ ఇక్కడ అంతా కల్తీ జరుగుతుంది, ఇదే వస్తువు ఈ మార్గం ద్వారా కనుక వెళ్తే వాడే వ్యక్తికి న్యాయం జరుగుద్ది, క్వాలిటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది అన్నాడు. గవర్నమెంట్ పిచ్చిది కాదు కదా, సింపుల్ ఒక మాట చెప్పారు. మరి నాయన ఇది వ్యాపారం, నాకు తెలుసు, అది అలానే జరుగుద్ది, నువ్వు కల్తీ చేయని గ్యారెంటీ ఏంది, వాడే వ్యక్తికి నువ్వు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏందని అడిగాడు. అడగచ్చలేదు సార్? సింపుల్గా చెప్పాడు. సార్ ఇప్పుడు దాకా మనం టీవీలో చూసాము, దాన్ని దీన్ని పక్కన పెట్టండి. దీంట్లో నా పేరు ఆనంద్, నేను వచ్చి రవి సార్ దగ్గరికి వచ్చిన విజయవాడ. బాగా వినండి సార్. రవి సార్, నేను ఒక వస్తువు తయారు చేశాను, ఈ వస్తువు మీ దగ్గర తీసుకొచ్చా. ఆ వస్తువు ఏమైనా వచ్చంటే వంట నూనె సార్ అని చెప్పారు. ఏంటి? ఇది నా బ్రాండ్, వంట నూనె తయారు చేశాను. ఈ వంట నూనె మీరు వాడి చెప్పండి, వాడి బాగుందంటే ఏముంటే కానీ బాగుంటుంది. ఈయన రవి సార్
నాకు ఇక్కడ విజయవాడలో ఎవరు తెలియదు. ఇప్పుడు నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాను, నేను ఒక వంట నూనె తయారు చేశాను సార్, ఇది మీరు వాడుకొని మీకు బాగుంటే బాగుందనే విషయం కొంచెం చదువుదాము, ఆ విధంగా నేను వ్యాపారం చేస్తాను సార్ అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ నీకు నచ్చకపోతే నాకు రిటర్న్ ఇవ్వమన్నాను. సార్ ఈ వస్తువు రవి సార్ వాడి బాగుంటే మళ్ళీ వాడుతుంటా, బాగాలేకపోయినా వాడతాడా? బాగుండాలంటే ఇది కల్తీ ఉండాలా, లేకుంటే క్వాలిటీ ఉండాలా, లేకపోతే క్వాలిటీ ఉండాలా? కల్తీ ఉండకూడదు, క్వాలిటీ ఉండాలి. ఒకవేళ రవి సార్కి ఇచ్చాను, బాగుందనే విషయం ఫ్రెండ్ మల్లికార్జున సార్ చెప్పాడు అనుకుందాం. మల్లికార్జున సార్ నేను వాడాను, బాగుంది, మీరు కూడా వాడతాను. ఇప్పుడు అగైన్ మల్లికార్జున సార్ నచ్చాలంటే ఈ బ్రాండ్ కల్తీ ఉండాలా, క్వాలిటీ ఉండాలా? అక్కడ కూడా నచ్చకపోతే నా బ్రాండ్ రిటర్న్ చెప్పాను. ఇప్పుడు నా వ్యాపారం ముందుకు పోవాలన్నా, నేను ఈ బిజినెస్ ముందు తీసుకెళ్లాలన్నా, నా వస్తువులు అమ్ముడు పోవాలన్నా దీంట్లో కల్తీ ఉండాలా, క్వాలిటీ ఉండాలా? క్వాలిటీ ఉంటేనే ముందుకెళ్ళొద్ది, క్వాలిటీ లేకపోతే అక్కడ ఆగుద్ది. ఎందుకంటే ఈ మధ్యలో టీవీలు యాడ్ బ్రోకర్ దందాలు లేవు. ఎవరైతే వాడుతున్నారో ఈ వ్యక్తి నాకు క్వాలిటీ గురించి చెప్పి ఇంకో వ్యక్తికి వెళ్తారు. ఇట్లా వాడిన వ్యక్తి ద్వారా వాడిన వ్యక్తి పడగలుగుద్ది. ఈ విధంగా థ్యాంక్ యూ కదా సార్. ఈ విధంగా 120 దేశాల్లో 9 సంవత్సరాల నుంచి 120 దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ చేస్తుంది. ఇందులో మన వెస్టీజ్ అనే కంపెనీ 9 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 21 సంవత్సరాల నుంచి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఇది 120 దేశాల్లో ఉంది. అన్ని కూడా గవర్నమెంట్ ఆమోదించినాయి. అందులో మన వెస్టీజ్ అనేది ఇండియన్ కంపెనీ 9 దేశాల్లో మనం వాడే సోపు, పేస్ట్, వంటలు వాడుతున్నారు. ఇప్పుడు మనది క్వాలిటీ ఉన్నట్ట లేనట్టు సార్? 9 దేశాలు గవర్నమెంట్ ఒప్పుకోవాలి, అక్కడ ఉన్న మనుషులు ఒప్పుకోవాలి, అక్కడ ఉన్న వాతావరణం మీదే ఈ బ్రాండ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఇప్పుడు నాకు ఇదంతా విన్నాక ఇదంతా నాకు ఎందుకు సార్? ఇప్పుడు నేనేం చేయాలి? క్వాలిటీ చెక్ చేస్తే ఏం చేయాలి? కథ బాగానే ఉంది, ఇది నేను తెలుసుకోవాలంటే ఏం చేయబడిందని చెప్పేసి ఇందాక బ్రహ్మేశ్వరించిన వస్తువులు తీసుకొని దీంట్లో వంట నూనె, సోపు, పేస్టు, ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్ ఇట్లా 7 రకాల వస్తువులు తీసుకున్నా. అన్నీ కూడా కెమికల్ ఐటమ్స్. ఇంతకుముందు ఎక్కడ తీసుకునేవాడిని వీటిని? డీమార్ట్లో ప్రతి నెల దాదాపు 5,000 నుంచి 6,000 నేను రెగ్యులర్ కస్టమర్ని 9 సంవత్సరాల నుంచి. మనందరం కస్టమర్లో అది డీమార్ట్కి, చిల్లర కొట్లకి. అక్కడ కొనే వస్తువులు ఈ నెల ఈ లాజిక్ పట్టుకోండి, ఎవరు కూడా కొనమని చెప్పట్లేదు. బయట కొనే వస్తువులు ఈ నెల ఇప్పుడు ఈ రోజు నీకు ఇంట్లోకి ఏదైతే అవసరమో అదే వస్తువు బెస్ట్లో తీసుకోమన్నాడు. ఇందులో ఏమైనా మోసం ఉందా సార్? బయట కొనే సంతూర్ బదులు నీమ్ సోప్ తీసుకో, బయట కొనే వంట ముందు బదులు వంట ముందు తీసుకో, పేస్ట్ బదులు పేస్ట్ తీసుకొని వాడుకో, నచ్చకపోతే రిటర్న్ అన్నాడు. ఈ మాట నేను ఎక్కడ చూడలా. నేను వాడే సఫాలో చూడలేదు, రోజప్లో చూడలేదు, సంతూర్లో చూడలేదు. రిటర్న్ తీసుకుంటారా సార్? బట్ వెస్టీజ్లో ఉంది రిటర్న్. తీసుకొని చెక్ చేద్దాం. తీసుకున్నాక సార్ని అడిగా, ఇంకా మీ దాంట్లో ఏమేమి ఉన్నాయి సార్ అన్న. సింపుల్గా క్లోజ్ చేశాడు. మన దాంట్లో టోటల్గా 4 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది హోమ్ నీడ్స్ ఉన్నాయి సార్ అన్నాడు. అంటే ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇటువంటి మనిషికి హానికరమైన కెమికల్స్తో తయారు చేసినవి, న్యాచురల్ కెమికల్స్ అంటారు వీటిని. వీటి ద్వారా తయారు చేశారు, ఇది వాడుకోండి అన్నాడు. ఆల్రెడీ సార్ చేసుకున్నా. రెండో బ్రాండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అన్నాడు. ఏంటి? బ్యూటీ ప్రొడక్ట్స్. ఇవి తీసుకోవాలన్నాను. ఉన్నాయి సార్, అవసరమైతే తీసుకోలేదంటే అన్నాడు. నాకు ఓకే, నాకు బ్యూటీ అవసరం లేదన్నాడు. మూడో ప్రొడక్ట్స్ వచ్చేసి అగ్రికల్చర్, పొలానికి కూడా ఉన్నాయి సార్ అన్నాడు. ఏంటి? అగ్రికల్చర్. ఇది కూడా నేను పొలం చేయట్లేదు సార్, తీసుకోవాలన్నాను. అవసరం లేదు సార్, నీకు అవసరమైతే తీసుకో, లేదంటే ఎవరైనా ఉంటే చెప్పమన్నాడు. ఓకే గుడ్ అన్న. 4వ కేటగిరీ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్ అన్నాడు. ఏంటి సార్? ఫుడ్ సప్లిమెంట్స్. వీటి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఈ ఏంటి సార్ అని అడిగాను. సార్ ఇందాక మనం ఫస్ట్ మొదలుపెట్టిన ఆరోగ్యం గురించి కదా. అసలు ఆరోగ్యం పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఒంట్లోకి వెళ్ళే ప్రతి వస్తువు, అది ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ తీసుకునే వీటిల్లో ఎక్కడ కూడా పోషకాలు లేవు సార్ అన్నాడు. అంటే పౌష్టికాహారం మనం తీసుకోకపోవడం వల్ల మన బాడీకి అన్న విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అందకపోవడం వల్ల జబ్బులు వస్తున్నాయి సార్ అన్నాడు. ఇందా చెప్పినట్టు ఈ కల్తీ వస్తువు లోపలికి వెళ్ళి ఒక్కొక్క వయసును బట్టి ఒంటి తీరుని బట్టి జబ్బులు వస్తున్నాయి సార్. ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవి కనుక మనం వాడుకుంటే ముందుగానే జబ్బులు రాకుండా వాడుకోవచ్చు. జబ్బులు రాకుండా వాడుకోవచ్చు. జబ్బులు రాకుండా ముందు ఉన్నాయా సార్? బట్ ఇక్కడ జబ్బులు రాకుండా వాడుకోవచ్చు. వీటి పేరు ఫుడ్ సప్లిమెంట్స్ సార్ అన్నాడు. ఇవి ఏంటంటే సార్ అంటే ఒకప్పుడు మన తాతలు ఏదైతే తీసుకున్నారో అదే ఫుడ్ని మోడర్న్గా క్యాప్సూల్ రూపంలో సర్టిఫైడ్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఇచ్చారు సార్ అన్నాడు. ఎమ్మటి నేను అడిగి వీటి గురించి ఇంత నా సబ్జెక్ట్ వద్దు నాకు, దీంట్లో గ్యాస్ ట్రబుల్కి ఏమైనా ఉన్నాయని అడిగారు. దేనికి సార్? సార్ నన్ను చూసి నవ్వాడు. ఇందాక మెడికల్ షాప్ అన్నావు, అన్ని దేశం అన్నావు, ఏం నీకు గ్యాస్ ట్రబుల్ ఉందా అన్నాడు. నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, నాకు గ్యాస్ ట్రబుల్ లేదు. మా ఆవిడకి సంవత్సరం నుంచి గ్యాస్ ట్రబుల్ ఉన్నాను. మిస్సెస్కి ఎప్పటి నుంచి? సంవత్సరం. సార్ 1.5 సంవత్సరం చూస్తున్నాను, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది.
నేను అప్పటికి చెప్పి చూశాను, మనం టీ తాగొద్దు, బిర్యానీ తినొద్దు, పచ్చడి తినొద్దని చెప్పాడు. వింటారా మీరు? వినరా ఇల్లు? సేమ్ ఇలానే మా మిస్సెస్ వినకపోతే ఇక నా దగ్గర ఉన్న రెండు ఆప్షన్ ఏంటంటే 3 రూపాయల నుంచి 16 రూపాయల దాకా మా మిస్సెస్ వాడి క్యాప్సూల్ పవర్ పెంచుకుంటా పోయా. ఇదేనా జరుగుతుంది బయట? ఇంతే జరుగుతుంది. హాస్పిటల్ కాకపోతే ఇంకొక కాస్త పవర్ పెంచుతారు, పెంచినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇందాక కోటి సార్ చెప్పాడు, ప్యాంట్ అప్పుడు ఇంజక్షన్ అంటాం దాన్ని, అవి నరానికి వేస్తాం. అది నెలకు 1-2 ఎమర్జెన్సీ అన్నప్పుడు వేసేవాడిని. వేస్తే కంట్రోల్ 5-15 నిమిషాలు మళ్ళీ వచ్చేది. నేను ఎందుకు తీసుకున్నా అంటే చెకింగ్ చేద్దాము, వంటము ఏంది ఓకే అది తెలియదు, ఇదేం చూద్దామంటే సార్ దీంట్లో గ్యాస్ స్టవ్ కదా ప్రాబ్లం కదా సార్ అన్నాడు. ఏమన్నాడు? కొంచెం నాకు నవ్వు వచ్చింది. కానీ ఎంత చదువు చదివని ఇన్ని మందుల గురించి నాకు తెలుసు, ఇది పెద్ద ప్రాబ్లం కదా అన్నాడు. ఏమన్నా సార్ మీ దగ్గర అన్నా? దానికి ఏమన్నా సార్ సింపుల్, దీంట్లో కలబంద ఉసిరికాయ క్యాప్సూల్ ఉన్నాను. ఏంటిది? కలబంద మనకు తెలుసా లేదా? ఉసిరికాయ, దాంతో గ్యాస్ స్టవ్ ఎక్కడ తగ్గింది సార్ అన్న. ఆయన పెద్ద సైంటిస్ట్ కాదు, నేను నాకు ఏం తెలియదు, పలానా ఊర్లో పలానా మేడంకి ఇచ్చాను, పలానా సార్కి ఇచ్చాను, ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను, నా కళ్ళ ముందు వేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పకనే చెప్పాడు, మరి నాయన వీటి గురించి ఏం కాదు, ఒకప్పుడు కలబంద తినేవాళ్ళం, ఇప్పుడు ఎవరు తినట్లేదు, బ్యూటీ అని చెప్పి పైన చూసుకుంటాం, లోపలికి వేస్తున్నావా? జుట్టు పెడతాం, లోపలికి వేస్తున్నావా? అందానికే మెరుగులు చూస్తుంది తప్ప లోపల అవయవాలు ఎవరు పడుచుకోవట్లా. సింపుల్ కంపెనీ అంతా ఏం చెప్పారంటే కలబందలో చాలా పోషక విలువలు ఉన్నాయి, సో కలబంద తీసుకోవడం డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, అల్సర్ క్లియర్ అవుతాయి, వేడి తగ్గుద్ది అని 4 మాటలు చెప్పి ఏమీ కాదు సార్ నా ముందు తీసుకున్నాడు. చెక్ చేద్దామని తీసుకున్నాను సార్ నేను. ఈ ప్రోడక్ట్స్తో పాటు కలబంద ఉసిరికాయ క్యాప్సూల్ తీసుకుంటే కరెక్ట్గా 20 డేస్ వాడిన తర్వాత మా ఇంట్లో జరిగిన మెరాకిల్ ఏంటంటే 1.5 సంవత్సరం చేసుకుంటుంది 16 కోర్సులు పట్టుకుని 20 రోజులకు 4 క్యాప్సూల్స్ మింగి ఉంది. నేను అడిగాను మా మిస్సెస్ని, అమ్మాయి నీకు మెడిసిన్ కాబట్టి తేలేదంటావు, పట్టించుకోలేదంటావు కదా, తెస్తే నువ్వు కరెక్ట్గా వాడితే కదా నీకు జబ్బు తగ్గిద్దన్నాను. కానీ మా మిస్సెస్ నాకు ఇచ్చిన రిప్లై ఏం తెలుసా? ఈ మధ్యకాలం నీకు పట్టించి వేసుకోకపోతే నాకు బాగానే ఫ్రీగా అనిపిస్తుంది. కొంచెం డౌట్ వచ్చింది సార్, ప్రతిరోజు 25 నుంచి 30 మంది పేషెంట్స్ చూసి నేను హాస్పిటల్కి వెళ్తాను, వచ్చి మళ్ళీ సాయంత్రం 10 మంది పేషెంట్ చూస్తాను. ఎంతమంది పేషెంట్ ఎప్పుడు కూడా సార్ మీరు ఇచ్చిన మందులు పక్కన పెట్టాను, నాకు జబ్బు తగ్గింది అని ఊరు చెప్పాల. మందులు వాడటం తగ్గట్లేదు. ఇక్కడ మా మిస్సెస్ పడకపోతే తగ్గిందా లేదా? డౌట్ రావచ్చా? అందులో మెడికల్ డిపార్ట్మెంట్ సరే అది పూర్తి ఇంగ్లీష్ మెడిసిన్ పక్కన పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ కలబంద ఉసిరికాయ వాడమన్నాను. ఇప్పుడు నేను చెక్ చేశాను సార్, నెల 10 రోజులు కంటిన్యూగా మింగిస్తే ఇప్పుడు నేను వచ్చి సిస్టంలో 13 నెలలు ఇప్పుడు వరకు ఒక ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదు. ఈ ఒక్క రిజల్ట్ కొట్టుకున్నాను సార్ నేను. ఇప్పుడు మా ఆవిడకి వచ్చింది నిజమా అబద్ధమా? మంచిగా చెడా? ఇది ఒక చెప్పచ్చా లేదా? బిజినెస్ సింపుల్. ఏదైతే నా ఇంట్లో రిజల్ట్ వచ్చిందో నెల 10 రోజుల తర్వాత జస్ట్ నేను 4 ఫ్రెండ్స్కి రెఫర్ చేశాను. ఎవరికి? 4 ఫ్రెండ్స్. ఆ 4 ఫ్రెండ్స్లో మన రవి సారు, మా మల్లికార్జున సారు, రాజేష్ సారు, ఇట్లా హనుమాన్ సార్ 4 ఫ్రెండ్స్కి సింపుల్ ఎక్కడ చేస్తారో మళ్ళీ మీరు చదువుతున్నాను. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్, సంగమిత్ర, అమృత, అంజని, అందరు మెడికల్ డిపార్ట్మెంట్, అందరమే ఇన్ని చూసేవన్నీ రకాలే. ఇలా నేను చెప్పింది ఒకటే, ఇది బిజినెస్ జాయిన్ అవ్వడం అని చెప్పలేదు. అరే నెల ఎట్లా కొంటాం డిమార్ట్లో, ఎట్లా అని కొంటున్నాం. అక్కడ కొనే వస్తువులు ఈ నెల నీ ఇంట్లోకి ఏది కావాలో అది ఇక్కడ చెక్ చేయమని చెప్పాను. ఏం చెప్పాను? చెక్ చేయమని. తీసుకో, బిజినెస్ ఉంటుంది, జాయిన్ అవ్వని చెప్పలేదు. ఎందుకంటే నాకు 2018లో చెప్పిన మాట అదే, జాయిన్ అవ్వని చెప్పారు. నేను జాయిన్ అవ్వమని చెప్పలా. నాకు జరిగిన మంచిని బాగా వినండి. ఇప్పుడు ఆరోగ్యం గురించి పడుచుకోకపోయిన ఆదాయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం నా స్పీడ్ అలా సాయి కుమార్లా వెళ్తుంటుంది, ట్రాక్ చేస్తా ఉన్నాను మీరు. రైట్, ఇక్కడ నేను ఏం చెప్పానంటే నాకు జరిగిన మంచి నా ఫ్రెండ్కి చెప్పాను. ఏమని? అరే డీమార్ట్లో కొనే వస్తువు ఇక్కడ మార్చడం వల్ల అమ్మాయి గ్యాస్ స్టవ్ కంట్రోల్ అయింది, మీకు కూడా మంచి జరిగిద్ది అన్నాను. నా ఫ్రెండ్స్ వెస్టేజ్ చూస్తారా, నన్ను చూస్తారా? వెస్టేజ్ వాళ్ళు తెలుసా, ప్రోడక్ట్స్ తెలుసా? ఆనంద్ చెప్పాడంటే కొంచెం మంచి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు నన్ను రవి అనేది అడిగిన మాట ఏంటంటే ఎంత కొనాలి రా అన్నాడు. ఏమడిగాడు? ఎంత కొనాలి. వెస్టేజ్ ఏమైనా కొనమని చెప్పారా? ఇవే కొనమని చెప్పారా? నీ ఇష్టం, నీ ఇంట్లో కావాల్సిన తీసుకోమన్నాం. ఇట్లా వాళ్ళకి కావాల్సిన తీసుకుని కరెక్ట్గా సార్ 15 రోజుల్లో నాకు ఫోన్ చేసి చెప్పిన మాట, ఫస్ట్ మాట, అరే నాకు 3 నెలల నుంచి నాకు పంటి నొప్పి ఉంది కదా, నువ్వు ఇచ్చిన పేస్ట్ వల్ల నాకు ఎందుకు తెలియదురా, నొప్పి తగ్గింది, బాగుందిరా అన్నాడు. నాకు నమ్మకం అయింది, ఎందుకంటే నాకే ప్రాబ్లం లేదు, మా ఆవిడ గ్యాస్ ట్రబుల్ తగ్గిందండి, నా ఫ్రెండ్ పంటి నొప్పి తగ్గిందన్నాడు. ఓకే, ఏదో జరుగుతుంది. ఒక 20 డేస్ నాకు ఇంకొకటి ఫోన్ చేసి నాకు, అది ఎప్పటి నుంచో చుండ్రదు, నీకు తెలుసు కదా నా గురించి, కెటాక్ సోప్ అని ఉంటుంది, షాంపూ ఉంటుంది, అది వాడిని తగ్గలేదు. ఇందులో నువ్వు ఇచ్చిన డీప్ క్లీన్ షాంపూ వల్ల ఏం జరిగింది లేదా, హెయిర్ ఫ్రెష్గా ఉంది, చుండ్రు పోయింది అన్నాడు.
ఇంకో రిజల్ట్ వచ్చింది, బాగానే ఉంది. తర్వాత 25 డేస్ సార్ ఈ రైస్ ప్లానర్ వల్ల నాకు కొంచెం డైజెషన్ ఫ్రీ అవుతుందిరా, అరుగుదల బాగుంది, గ్యాస్ తగ్గినట్టు అనిపిస్తుంది అన్నాడు ఇంకో ఫ్రెండ్. ఇవన్నీ నిజమా అబద్ధం సార్? కొంచెం నాకు బలం అనిపించింది. మా మిస్సెస్కి బాగుంది, ఇరవై బాగుంది, క్వాలిటీ బాగున్నాయి. అక్కడ నేను బిజినెస్ రాలేదు సార్. ఇది బాగున్నప్పుడు చెప్పొచ్చా లేదా? జస్ట్ ఆ ఒక్క మాట తీసుకోండి సార్, బిజినెస్ స్టార్ట్ అయ్యి చూడండి. నేను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ నెలాఖరులో ఒక 15 మంది చెప్పాం, వేస్టేజ్ సిస్టమ్ ఐడి వేసుకోవాలి, జాయిన్ అవ్వండి, జాయిన్ చేయండి. ఇది కోట్లు లక్షలు ఏమీ చెప్పాల. నాకు ఏదైతే జరిగిందో నా ఫ్రెండ్కి చెప్పాను, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్పడం ద్వారా బాగా చూడండి. నేను నా ఇంట్లో జాబ్స్ తీసుకుంది జస్ట్ 2000 రూపాయలు. మా ఎవరు మాట్లాడుతూ ప్లీజ్ చూడండి లాస్ట్లో, ఎందుకంటే మీ వాళ్ళు ఇష్టపోదు. నేను తీసుకుంది సార్ డీమార్ట్లో కొనే వస్తువుల్ని ఆల్టర్నేట్గా ఈ వెస్టేజ్లో తీసుకున్నాం సెలెక్ట్ చేసుకొని. 2000 నేను తీసుకుంటే నాకు 1800 రూపాయలకి బిల్ ఇచ్చారు. ఎంతకి? 1800 బిల్ ఇస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే డిస్కౌంట్ 200 వచ్చింది. నేను డీమార్ట్లో ఏ రోజు 5000కి 7000 కూడా కొన్న రోజు ఎప్పుడు సార్ కవర్ బిల్ వేయాలా అంటాడు. చదువుతున్నారు లేదా? 7000 కొన్నప్పుడు కవర్ ఇవ్వచ్చా లేదా? నాకు 9 సంవత్సరాలు ఎప్పుడు ఇవ్వలేదు. సో ఈ డిస్కౌంట్ ఇచ్చాడు, గ్యాస్ స్టవ్ చెప్పడం మా ఆవిడకి క్వాలిటీ బాగుంది. ఈ రెండు హ్యాపీ అనుకుంటానికి నెలాఖరులో 450 రూపాయలు నా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్యాష్ బ్యాక్ రూపాయలు కంపెనీ ఇస్తుంది సార్. ఎంత? ఇంకొంచెం నేను రియలైజ్ అయ్యా, 200 ప్లస్ 450 మొత్తం 650 రూపాయలు నాకు సేవ్ అయినాయి. అది కూడా క్వాలిటీగా మా మిస్సెస్ గ్యాస్ స్టవ్ దగ్గరికి. మంచిగా చెడు సార్ ఇవి. సో కొంచెం నాకు ఫోన్ చేసి అడిగి సార్ నాకు ఏది డిస్కౌంట్ ఇచ్చారు, క్వాలిటీ బాగున్నాయి, డబ్బులు ఎందుకు వచ్చినాయి సార్ అని అడిగాను. ఎందుకంటే బిజినెస్ గురించి నేను వినలేదు కదా ముందు. సింపుల్గా చెప్పాడు, సార్ ఇక్కడ మీ కింద నెట్వర్క్ వచ్చింది, మీకు వచ్చిన మంచిని కొంతమంది పంచడం ద్వారా నెట్వర్క్ రావడం వల్ల డబ్బులు వచ్చి సార్ అన్నాడు. ఇప్పుడు ఈ పని చేయొచ్చలేదు సార్? సింపుల్, నాకు ఒకటి అర్థమైంది, ఈ పని ఏంటో నాకు అర్థమైంది, ఇది మంచిదో కాదో నాకు అర్థమైంది. ఈ పని నేను చేయొచ్చని మొదలు పెడితే 3వ నెల కల్లా 105 మంది నెట్వర్క్ని క్రియేట్ చేస్తారు. ఎంతమంది సార్? 105. నా కాడకు వచ్చే పేషెంట్స్ చెప్పిన మాట ఏంటమ్మా, ఎప్పటి నుంచో నువ్వు కొలెస్ట్రాల్ కొడుతున్నావు, ఇందులో ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, వాటర్ వాడుకో. ఎప్పటి నుంచో నీ కొలెస్ట్రాల్ తర్వాత మోకాలు నొప్పి అన్నావు, షుగర్ అన్నావు, థైరాయిడ్ అన్నావు, డేట్ సమస్యలు అన్నది చెప్పి కొంతమంది పేషెంట్ రెఫర్ చేయడం ద్వారా వాళ్ళు వచ్చి 3 నెలలకి 2 నెలలకి 5 నెలల 10 రోజులకి వాళ్ళు ఒంటి తీరు బట్టి రిజల్ట్ రావడం మొదలుపెట్టి సార్ 3 నెలల ఇదే నా ఇన్కమ్ 7,400. ఎంత? మంచి పని చేస్తే వస్తాయా, చెడ్డ పని చేస్తే వస్తాయి సార్? వాడి చెప్పారా వాడమని చెప్పారా? కంపెనీ క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి డబ్బులు ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి కార్లు ఇస్తాను చెప్పకుండా, నీకు ఏదైతే కావాలో తీసుకో, వాడుకో, బయట తీసుకున్న వస్తువులు వాడుకొని బాగుంటే ఆ బాగుందనే విషయం కొంతమంది షేర్ చేయడం ద్వారా నీకు నెట్వర్క్ వచ్చింది, నెట్వర్క్ ద్వారా నీకు ఇన్కమ్ వచ్చింది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో లాస్ట్లో చదువుతా. సింపుల్గా 3 నెలల ఇక్కడికి వచ్చినాయి. అప్పుడు నన్ను జాయిన్ చేసి సార్ వచ్చి నన్ను సార్ ఒక మీటింగ్కి రమ్మన్నాడు. ఏమన్నాడు? మీటింగ్. ఎందుకు సార్ అన్న, బిజినెస్ సూపర్గా చేస్తున్నారు మీరు, ఈ మీటింగ్కి వచ్చి ఏం తెలుసుకోమన్నాడు. అప్పుడు కూడా నేను అన్నా, నన్ను మీటింగ్కి పిలవద్దు, నేను చాలా బిజీ, నా వల్ల కాదన్నాను. ఎప్పుడైతే సార్ నన్ను క్వశ్చన్ వేసాడు, సార్ మేబీ మనందరికి అదే అవసరమైంది, బాగా సీరియస్గా వినండి పాయింట్ని. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇక్కడ ఎవరైతే మీరనే కన్నా ఫీల్ అవ్వద్దు, నువ్వనే వ్యక్తి ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నావో నీకు నువ్వుగా క్వశ్చన్ చేసుకోండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మనందరం జాబ్స్ చేస్తున్నాం, మనందరం కూడా చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ చేస్తాం, మిషన్లు కొడుతున్నాం, ఆటోలు చదువుతున్నాం, ఏ పని చేసి దేనికోసం సార్? డబ్బుల కోసమేనా? ఈ డబ్బుల కోసం మనం పరిగెడుతున్నాం కాబట్టి డబ్బు అనేది మన లైఫ్లో రావట్లేదు. సార్ నన్ను చేసిన క్వశ్చన్ ఒకటే, ఆనంద్ సార్ నువ్వు బయట దాదాపు 80-90 సంపాదించుకున్నావు, బాగానే ఉంది. ఒక వారం నువ్వనే వ్యక్తి పని చేయకపోతే, నువ్వనే నీకు ఆటో దొరకపోతే, కూలి పనికి వెళ్ళకపోతే, కుట్టు మిషన్ కొట్టకపోతే డబ్బులు వస్తాయి అన్నాడు. వస్తాయా సార్? రావు. పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే ఎలా వస్తాయి సార్ అన్నాను. మరి ఒక వారం వెళ్ళే సరే, ఒక నెల నువ్వు వెళ్ళే జాబ్కి వెళ్ళే అవకాశం లేదు, నువ్వు చేసే పని చేసే అవకాశం లేదు, డబ్బులు వస్తాయా అన్నాడు. వస్తాయా సార్? ఒకవేళ పని చేసే వ్యక్తి మీద భార్య పిల్లలు కుటుంబం ఆధారపడుతుంది, ఆ పని చేసే వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఒక 3 ఏళ్ళు ఇంట్లోనే ఉండాల్సి వస్తే, పర్మనెంట్ ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయి అన్నాడు. వస్తాయా సార్? అప్పుడు ఆ ఫ్యామిలీ ఏమైతే నిన్న రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చదువుతాను. కరోనా వచ్చినప్పుడు మీ అందరూ తెలుసు, ఒక హాస్పిటల్ మా డిపార్ట్మెంట్ తప్ప ఏ డిపార్ట్మెంట్ పనులు ఎవనా కదా, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాం. అట్లాంటప్పుడు ఫ్యామిలీ ఏమైంది సార్? సింపుల్గా ఇదే క్వశ్చన్ వేశాడు. లాస్ట్కి ఏమన్నాడంటే, నువ్వు అనే వ్యక్తి ఉండగానే భూమి మీద ఉండగా
నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు నువ్వు కనుక భూమి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే అన్నాడు. అది అలా జరగొద్దు, కానీ జరగడానికి గ్యారెంటీ ఉందా? మీ చేతుల్లో ఫోన్ కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్నిటికీ గ్యారెంటీ ఉంది. ఒక మనిషికి ఎక్స్పైర్ డేట్ లేదు, అవునా కదా? సో మనిషికి ఎక్స్పైర్ డేట్ లేదు. నేను ఆలోచించింది కూడా అదే. నేను ఉండగా ఏదైనా చేయాలి. ఎందుకు సార్ అంటే, నేను లేని రోజు నా క్లినిక్ నా మిస్సెస్ రన్ చేయలేదు, మా అమ్మ మా నాన్న రన్ చేయలేరు. దాని వెనక నా శ్రమ ఉంది, చదువు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు వచ్చే ఇన్కమ్ ఒక 90,000 నుంచి జీరో పడిపోతా, అవునా కదా సార్? మీరు చేసే పని మీ భార్య చేసిద్దా? జాబ్ చేసి మీ భర్త చేస్తాడా? సో ఇది నేను మైండ్లో పెట్టి ఏం చేయాలి సార్ అన్నాను. ఏమి వద్దు సార్, ఒక బూట్ క్యాంప్ రమ్మన్నాడు. ఎప్పుడైతే ఆ బూట్ క్యాంప్ దానికి వెళ్ళానో అక్కడ నేను ఇందాక కోడి సార్ చెప్పినట్టు చాలా పెద్ద ఇన్కమ్ చూసాను. అప్పుడు దాకా నాకు వచ్చే 90,000 చాలా పెద్దది అనుకున్నాను సార్. నేను చాలా గ్రేట్, నా పీపుల్స్ అందరితో పాటు నేను బాగా సంపాదిస్తాను, గవర్నమెంట్ జాబ్ చేసి నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకంటే గ్రేట్ అనుకున్నాను. ఎప్పుడైతే ఆ మీటింగ్కి వెళ్ళానో అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. కోటి సార్ చెప్పినటువంటి బీబీ మేడం అన్న వ్యక్తిని చూసి దాదాపు 3 నుంచి 3.5 లక్షలు తీసుకుంటున్నాను. నేను చదివింది 2వ తరగతి ఉంది. ఎంత? 2వ తరగతి. నేను దాదాపు ఒక 18 సంవత్సరాలు చదివాను నా చదువు అయిపోవడానికి. అయిపోయినా నా శాలరీ స్టార్టింగ్ 11,000 నుంచి సంపాదించిన 9,000, 90,000 దాకా వచ్చాను. దాదాపు 10-11 సంవత్సరాలు సంపాదిస్తే 90,000కి వచ్చాను. కానీ బీబీ మేడం జస్ట్ నేను వచ్చి అమ్మా ఒక్క నిమిషం ఎందుకు వచ్చారు ప్లీజ్ తీసేది రిక్వెస్ట్, ఎందుకంటే మనకి ఇచ్చిన సమయం తక్కువ. రైట్, ఇక్కడ ఏం చదువుతున్నారంటే మీకు ఇది అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి ఫస్ట్ చెప్పి మాట ఉంది సార్, వెస్టీల్ వాళ్ళు ఏదో చెప్పుకున్నారు నాకు అర్థం కాలేదు. నా బాధ అనేది వెస్టీల్ మీరు చేయొద్దు, ఇదేంటో అర్థమైతే నువ్వు చేయొద్దు, పక్కింటికి ఆపర్చునిటీ వచ్చలేదా? ఒక 7వ తరగతి సంపాదించి నాకు ఆపర్చునిటీ వస్తే నా లైన్లో సిఐలు, డాక్టర్స్, లాయర్స్, పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి వర్క్ చేస్తాను. నేను నా గొప్పగా సార్ ఓన్లీ వెస్టీజ్ అంత పెద్ద పార్ట్ 2021 స్టార్ట్ అయిన కంపెనీ. ఒక్కొక్క లీడర్ ఏం చెప్తున్నాడంటే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వెస్టేజ్ నేను ఆల్రెడీ ఐడి చేశాను సార్, డబ్బులు రాలేదంటాడు. కంపెనీ చెప్పిన డబ్బులు ఇస్తానని వాడుకుంటే ఆరోగ్యం వచ్చుద్ది, వాడుకొని పని చేసుకునే అవకాశం ఉంది. మీరు బయట చేసే కష్టం ఏదో ఇక్కడ కనుక చేస్తే డబ్బులు ఇస్తానంటుంది. ఇది మనకు అర్థం అవ్వాలి క్లియర్గా. ఇది అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వచ్చినప్పుడు మనం వెళ్ళకపోవడము, లేదంటే పక్కన చూడటము, ఎలా నువ్వు వచ్చాము ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే నాకు ఈ క్వశ్చన్ వేసాడో ఆ క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ దొరికింది సార్. ఏంటంటే ఎంత చదువు చదివి నేను ఎంత 90,000 సంపాదిస్తున్నాను, కానీ ఇక్కడ బీబీ మేడం అనే వ్యక్తి జస్ట్ 2వ తరగతి చదివి 3,50,000 సంపాదిస్తున్నారు. నేను వచ్చి 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వచ్చి నాకు నేను క్వశ్చన్ చేసుకున్నాను, అరే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చదువు ఉంది, మేడంకి నీకు తేడా ఏంటి? నా పేరు జ్యోతి, నేను ఎంబీఏ స్టూడెంట్ని, 4 ఆడపిల్లలు మేము, మా నాన్నకి మగపిల్లలు లేరు, బట్ నేను ఏదన్నా చేయాలంటే నాకు అవకాశం లేదు బయట. కానీ సిస్టమ్ నమ్ముకొని ముందుకు వస్తే నాకు ఇప్పుడు 2,37,000. నా పేరు మనీషా, నేను 2 ఆడపిల్లలని, నా ఇంట్లో కూడా వెనక ఇన్కమ్ లేదు, పేదరికం మాది, బట్ ఈ సిస్టాన్ని పట్టుకుంటే నాకు 82,000 వస్తాయి ఈరోజు. ఇట్లా కొంతమంది లేడీస్ చెబుతున్నారు. నాకు క్వశ్చన్ అనిపించింది సార్, ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? డబ్బులు లేని రంగంలో పనిచేస్తున్నావు, 20,000 జీతానికి పనిచేస్తున్నావు, మనకేమో అప్పులు 60,000 ఉంటున్నాయి. తిరిద్దా అక్కడ? తిరిద్దా? కానీ అక్కడ ఏం చేస్తామంటే దీని అమ్మ జీవితం మనమే చెప్పుకుంటున్నాం, లేదా జాబ్ వచ్చిన వాడిని తిడుతున్నాం, పక్కన నా ఫ్రెండ్ తిడుతున్నా లేదు సార్. ఇవన్నీ నేను గమనిస్తున్నాను. నీకు బలం ఉంటే, నిజంగా నీకు గనక నాలెడ్జ్ ఉంటే, డైరెక్ట్ చెప్పండి, నీకు దమ్ము ఉంటే ఆ జాబ్ నుంచి పక్క రావచ్చా లేదా? అక్కడికి సాధించవచ్చా లేదా? అది నేను ఇక్కడ చూసాను సార్. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టట్లేదు. ఈ మీటింగ్కి వెళ్ళి నాకు అనిపించింది, అయ్యి మా ఆడవాళ్ళు సంపాదిస్తారు, ఇంట్లో ఉన్న వంటింటికి ఉన్న ఆడమనిషి సంపాదిస్తుంది, పేషెంట్ అంటుంది, డబ్బులు అంటుంది, ఇదేదో తెలుసుకుందామని అక్కడ కొంచెం మైండ్ మారింది. ఎప్పుడైతే నా మైండ్ మారిందో ఇక్కడికి వచ్చేసి 7,000 ఇన్కమ్ కరెక్ట్గా 5 నెలల కల్లా 42,000 తీసుకెళ్ళాను. అంతా ఏ జాబ్ అయినా కానీ 5 నెలల్లో 42,000 ఇచ్చే సిస్టమ్ ఎక్కడ ఉందా? 450 నుంచి 42,000 కరెక్ట్గా 7వ నెల తర్వాత 9వ నెల కల్లా 66,000 తీసుకున్నాను. ఇప్పుడు 13 నెలలు ఫుల్ టైం వచ్చి 99,371 రూపాయలు తీసుకున్నాను. డబ్బులు తీసుకోవడం గొప్ప కాదు, డబ్బులు తీసుకోవడం నాకు వచ్చిన సెక్యూరిటీ. ఎందుకంటే బయట కూడా నాకు 90,000 నియర్లీ వస్తుంది. ఇక్కడ దానికి దీనికి తేడా అంటే అక్కడ 10-11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 90,000 వస్తున్నాయి. ఇక్కడ జస్ట్ 1 ఇయర్ దాటగానే 90,000 వస్తున్నాయి. అంటే దీని నా కింద నెట్వర్క్ దాదాపు నా టీంలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 7,000 మంది నెట్వర్క్ వచ్చున్నారు. 13 నెలల్లో 7,000 మంది నమ్మారంటే ఈ సిస్టమ్ పవర్ ఉందా లేదా? దూపైతే నమ్ముతారా? ఇందాక నేను చెప్పిన రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్ డిపార్ట్మెంట్, డాక్టర్ డిపార్ట్మెంట్ అందరూ దీన్ని నమ్ముతున్నారంటే దీన్ని మనం తీసుకెళ్ళి ప్రజెంట్ చేసే విధానం ఉంది, చెప్పే విధానం ఉంది. అది తెలియక జాయిన్ అవ్వండి, జాయిన్ చేయండి, కొనండి, కొనిపించండి. ఎందుకు కొనాలి, ఎందుకు చేయాలి, ఈ క్వశ్చన్స్ మనకు రావాలి. ఓకేనా? లాస్ట్గా ఒక 2 మినిట్స్ క్లారిటీస్ క్లోజ్ చేద్దాము.
ఏంటి ఆ క్లారిటీ అంటే మీరు గమనించండి. ఇప్పుడు దాకా వెస్టీజ్లో అందరూ వేసుకున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఆలోచించిన విధానం ఏంటంటే, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, ఏంటి ఎందుకు వాడాలి, ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, మీరు చెప్పాలి. ఎందుకు వాడాలి? దీంట్లో ఆరోగ్యం ఎలా వచ్చింది? వాడుకుంటే ప్రొడక్ట్స్ వాడితే వచ్చింది. కల్తీ లేకపోతే వచ్చింది, క్వాలిటీ ఉంటే వచ్చింది. వెస్టీజ్ ఎందుకు కల్తీ జరగదు సార్? డైరెక్ట్ నుంచి వస్తాయి. సింపుల్ థింగ్. అంతకన్నా ముందు మీరు గమనించాలి, వెస్టీజ్లో ఏం జరుగుతుందో మీకు సింపుల్ కన్వే చేస్తాను. వెస్టీజ్లో ఏం జరుగుతుందండి, ఫోన్ ఉంది అందరి కాడ. మీ ఫోన్ బాగుందని ఎవరు చెప్పాలి సార్? ఎవరు చెప్పాలి? ఒకసారి పెద్దగా చెప్పండి. వాడిని వ్యక్తే చెప్పాలి. వాడిని వ్యక్తే చెప్పాలి. నిజమేనా? భూమి మీద ఆడకెళ్ళినా ఈ ఫోన్ బాగుందని ఎవరైతే వాటర్ వాళ్ళు చెప్పాలి. ఇక్కడ విజయవాడ బిర్యానీ బాగుంది ఎవరు చెప్పాలి? నిజమేనా సార్? అందరూ మాట్లాడాలి. నిజమేనా సార్? తిన్న వ్యక్తి మాట నమ్మాలి మనం. లాస్ట్ గా సినిమా బాగుందని ఎవరు చెప్పాలి? ఇది నిజమేనంటారా? వాడిన వ్యక్తి, చూసిన వ్యక్తి, తిన్న వ్యక్తి చేతి నిజం. ఇది భూమి మీద ఎక్కడికి నిజమే. మరి మన టీవీలో కనపడే బ్రాండ్ ఊరు చెబుతున్నారు సార్. వాడాడా? చూశాడా? థమ్స్అప్ ఏమని కూడా చూడటం, జస్ట్ నోట్ కార్డు పెట్టుకుని 7 కోట్లు అవుతుందా లేదా? నెక్స్ట్ రాధిక వాళ్ళు వేస్తా ఉంటుంది వేడివేడిగా. ఆ ఇంట్లో వంటింట్లో వంటలు పెట్టుకుని తెలియదు వాళ్ళ ఇంట్లో. జస్ట్ మేడం రెడీ అనగానే షూట్ అనగానే వెళ్ళి గంట పట్టుకుని 3 కోట్లు. జరుగుతుందా లేదా? సో ఈ బయట జరుగుతున్నది ఎవరు సార్ అంటే, వాడకుండా డబ్బుల కోసం ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళని తప్పు పట్టలేదు, అది వాళ్ళ వృత్తి. బట్ ఇక్కడ ఎవరు చదువుతున్నారు సార్ అంటే, నీ ఇంటి పక్కన నీ ఫ్రెండ్ నేను తీసుకొచ్చిన వ్యక్తి నేను వాడాను, ధైర్యంగా నువ్వు కూడా వాడు అని చెప్తున్నాడు. ఇది నిజమా కాదా? సో ఇది నమ్మాను నేను. ఎవరైతే భూమి మీద వాడి చదువుతున్నాడో ఆ వ్యక్తి నిజము. ఈ వెస్టేజ్ ఈ నిజాన్ని చూశాను నేను. అయితే ఫైనల్ నేను చెప్పిన మాట ఏంటంటే, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అర్థమైపోయింది కదా. మరి ఈ బిజినెస్ ఎందుకు చేయాలి తెలుసుకున్నావా? ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే సింపుల్ థింగ్ సార్. ఇందాక రంగారావు సార్ చెప్పినట్టు అందరికీ క్లారిటీ వచ్చే విధంగా చదువుతున్నాను. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి దాంట్లో, భూమి మీద చాలా మంది చేసేది ఏంటంటే జాబ్స్. అవునా? అందులో గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్లో హైయెస్ట్ శాలరీ ఎవరికి ఉండదు సార్? కలెక్టర్. హైయెస్ట్ శాలరీ కలెక్టర్కి ఉండొచ్చా? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఐఏఎస్ ఐపీఎస్, రైట్. ఐఏఎస్ ఐపీఎస్ ఎంత ఉండొచ్చు అంటే హైయెస్ట్ శాలరీ 1,50,000 వేస్తుంది. అవునా? ఎంత? 1,50,000 జిల్లా కలెక్టర్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ జాబ్. నో ఆ ప్రైవేట్ జాబ్ తీసుకుందాం. ప్రైవేట్ జాబ్లో ఎంత ఉండొచ్చు మీద సార్ శాలరీ? ఒక 40,000 అనుకుందాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతే చేయాలి కదా మనకి. ఫస్ట్ శాలరీ ఎంత సార్ మీది? 750. రవి సార్ 750 రూపాయలు ఫస్ట్ శాలరీ. ఎప్పుడు సార్ ఇది? 2099. పర్లేదు. ఇప్పుడు ఎంత సార్ మీ శాలరీ? 42,000. ఎన్ని సంవత్సరాలు చేయండి మధ్యలో? 26 years. 26 సంవత్సరాలు. గ్రేట్. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్లో చూద్దాం. ఇది నా జర్నీ చూద్దాము. ఇక్కడ నేను వచ్చేసి దాదాపు 13 నెలలు. ఫస్ట్ మంత్ నా ఇన్కమ్ 450 రూపాయలు. ఇప్పుడు 13 నెలలు దాదాపు 99,000. ఎంత సార్? ఇక్కడ మీకు క్లియర్ అవ్వాలి. ఇక్కడ మీరు గమనించండి, జిల్లా కలెక్టర్కి వచ్చే శాలరీ ఎంత? 1,50,000. ఇక్కడ రవి సార్కి వచ్చే శాలరీ ఎంత? 40. ఎన్ని సంవత్సరాలకి? 26. ఆనంద్ నాకు వచ్చేది ఎంత? 99,000. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మాధవ్ సార్ ఉన్నాడు, మన హాల్లో వచ్చున్నాడు. ఇప్పుడు సార్ మీరు చెక్ చేస్తారు సార్ గురువు గారు. 1,37,000. థ్యాంక్ యూ. 1,37,000 సార్. మీరు చదువుకున్నారు సార్. ఇందాక గెస్ట్, మన చీఫ్ గెస్ట్ గుంటూరులో మీటింగ్ ఇచ్చుకొని ఎట్లా వస్తున్నాడు. 3వ తరగతి వ్యక్తి ఎంత వస్తున్నాయి సార్? ఎన్ని సంవత్సరాలు సార్? 2 సంవత్సరాల్లో 1,37,000. మనందరి మహాగురుజీ అవర్ గాడ్ ఎంఎస్ఆర్ సార్ వచ్చే ఇన్కమ్ ఎంతంటే ఫస్ట్ మంత్ ఇన్కమ్ 130 రూపాయలు. ఇప్పుడు దగ్గర 18 లక్షలు పర్ మంత్ తీసుకుంటాడు. ఎంత? 8 సంవత్సరాలు సార్ అంటే 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాను సార్ మీకంటే, ఇక్కడ కంపేర్ చేస్తా. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి పోస్టు, జిల్లా కలెక్టరేనా? కలెక్టర్ గారు ఒక నెల అయితే డబ్బులు వస్తాయా? ఇలా జరగొద్దు. కలెక్టర్ గారు రిస్క్ అయి భూమి నుంచి వెళ్ళిపోతే కలెక్టర్ గారి భార్య కలెక్టర్ పోస్ట్ ఇస్తారా సార్? కలెక్టర్ గారు భార్య అంటారు, బట్ డబ్బులు రావు.
ఆమె డిగ్రీ చదువుకుంటే మహా ఇస్తే ఆ గ్రూప్ డి క్యాడర్ ఇచ్చేసి ఒక 30,000 శాలరీ ఇస్తారు. అవునా? ఇంటర్ చదువుకుంటే ఇంటర్ చదివి ఉండదు, కానీ చెప్తున్న జనరల్గా జిల్లా కలెక్టర్ కనుక ఆ పోస్ట్ పోతే అతను లేకపోతే ఆమెకి ఇచ్చే శాలరీ ఏంటంటే సడన్లీ 30, 40, 50 హైయెస్ట్కి ఇస్తా. అవునా కాదా? 1,50,000 తీసుకుని ఇంట్లోకి 50,000 పడిపోతే ఇన్కమ్ ఇబ్బంది పడతలేదు సార్. బట్ ఇక్కడ కూడా ప్రైవేట్ జాబ్ చేసి సార్ కష్టపడ్డాడు 42,000 వస్తుంది. సార్ కూడా అగైన్ ఇదే ప్రాబ్లం ఉంటుందా లేదు ఇక్కడ? బట్ ఇక్కడ నెట్వర్కర్గా నాకు కానీ మన మాధవ్ సార్కి కానీ లేదంటే గురువు గారికి కానీ మీరు గమనించండి, ఇక్కడ నేను కూడా ఉన్నాను. ఏదైనా ఇబ్బంది అయ్యి ఒక నెల కానీ నేను అయితే డబ్బులు అవుతాయా? ఎందుకు ఆగో సార్? ఎంత ఉంది నెట్వర్క్? 7,000. ఇక్కడ మాధవ్ సార్ అవుతాయా? గురువు గారికి అవుతాయా? ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ ఎవరికైనా నెట్వర్క్ లేదు, ఇక్కడ నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ ఉంది కాబట్టి నేను ఉన్నా లేకుండా డబ్బులు వస్తాయి. ఒకవేళ ఈ రోజు ఇప్పటి నుంచి నేను విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళకపోతే నెక్స్ట్ మంత్ అన్వర్డ్స్ ఇదే ఐడి ఇదే పోస్టు నా క్యాడరు నా నెట్వర్క్ నాకు వచ్చే ఇన్కమ్ మా మిస్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. బాగుందా లేదు సార్? ఇన్ని రోజులు ఇది గమనించండి. మణిపాల్లో కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం, తప్పు లేదు. కిమ్స్లో కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను, కొన్ని సంవత్సరాలు పనులు చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈ ఫెసిలిటీస్ లేదు. ఇన్ని సంవత్సరాలు నువ్వు కంపెనీ కోసం కష్టపడ్డావు, నువ్వు లేకపోతే నేను ఈ ఫ్యామిలీకి ఇస్తానని నేను చదువుతున్నా సార్. ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే మన కుటుంబంలో ఒక నెట్వర్క్ ఏర్పరచుకుంటున్నాం. ఈ నెట్వర్క్ నేను లేకపోతే నా భార్యకి వస్తుంది, నా భార్య ఒక 2 లక్షలకు వెళ్ళిపోయి ఆమె కనుక చేయలేకపోలేదని చెప్పండి, ఆమె లేకపోతే నెక్స్ట్ తరం నా పాపకు వస్తుంది. బాగుందా లేదు సార్? మనం అందరం కష్టపడుతుంది, మన ఫ్యామిలీ బాగుపడాలి, పిల్లలు బాగుండాలని. ఆ భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం ఎక్కడ ఉంది. సో మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే అగైన్ మళ్ళీ చదువుతున్నాను, దేవుడు అనేవాడు అదృష్టం ఎవరికి ఇవ్వడు, ఓన్లీ అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఎందుకో చూడండి. ఎందుకు ఈ వెస్టేజ్ గురించి ఎలా చదువుతున్నా అంటే రూపాయి పెట్టుబడి లేదు, నీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు, నచ్చిన చోట చేసుకోవచ్చు, నచ్చిన వ్యక్తితో చేయొచ్చు. ఎక్కడుండి ఒంగోలులో కూడా మనం బిజినెస్ చేయొచ్చు, హైదరాబాద్లో చేయొచ్చు. ఇట్లా నా టీము ఇటు ట్రైన్ రూట్ ఎక్కడి నుంచి అయితే ఉందో ఇటు ఎక్కడికైతే ఉందో అంత దూరం టీం ఉంది. చేయొచ్చలేదు సార్? ఆదివారం చేయండి, సోమవారం చేయండి, థంబ్ వేయండి, టయానికి రండి, శాలరీ కట్ అయింది, ఏమీ లేదు, సింపుల్గా చేయొచ్చు. కష్టం ఏమైనా ఉందా? లేదు. ఒకటే కష్టం. ఏంటి ఆ కష్టం అంటే బిజినెస్ మనకు అర్థం కాక, ఇది బిజినెస్ ఎలా చేయాలి, ఇట్లా చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఈ రూట్ మనకు తెలియక మనకు నచ్చిన దారిలో మనకు నచ్చినట్టు చేయడం ద్వారా మనం ముందుకు వెళ్ళకపోతున్నాం. ఇదేంటో తెలుసుకోవాలంటే నా రిక్వెస్ట్ 13, 14 కోసంపకుండా దగ్గర దూరం సార్. ఒంగోలు దగ్గర దూరమా? ఒంగోలు దగ్గర దూరమా? దూరమేనా? కానీ నాకు దగ్గర అనిపించి విజయవాడ వచ్చి రోజు కోటప్పకొండ దగ్గర దూరం మీకు. సో ఎంత సార్? జస్ట్ 100 కిలోమీటర్లు. ఇక్కడికి నుంచి 100 కిలోమీటర్లు మీరు వస్తే ఈ బిజినెస్ ఏంటో ఇందాక చెప్పిన బీపీ మేడం కావచ్చు, మనీషా మేడం కావచ్చు, కూరగాయల లక్ష్మణ్ మేడం కావచ్చు, ఇట్లా 100 మంది స్టేజ్ మీద సరిపోరు. ఇప్పుడే మాట్లాడింది సీరియా కానీ మేడము ఒక్క నిమిషం అమ్మా. ఇట్లా రీసెంట్గా మ్యారేజ్ అయిన వీళ్ళకి 2 గవర్నమెంట్ జాబ్స్, చిన్న వయసే కాదా, 2 కలిపి నెలకి 60 నుంచి 70,000 ఇంట్లో గవర్నమెంట్ జీతం వస్తుంది. ఈ సిస్టమ్ చెప్పి తల్లి ఇది కాదు పరిస్థితి, ఇదంటే అన్న నేను కూడా చేస్తాను. ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ చేస్తే 6 సంవత్సరాలు సచివాలయం ఎంప్లాయీగా మొదలుపెట్టి 30,000 శాలరీ, ఇది మొదలుపెట్టి 6-7 నెలలు అవుతుంది పార్ట్ టైంగా 37,000. బాగుందా సార్? బాగుందా? గవర్నమెంట్ జాబే కదా నాకు ఎందుకు అనుకోవాలా? ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ ఇప్పుడే లేదు, సరిగా పెన్షన్ లేదు, రిటైర్మెంట్కి టార్చర్స్ ఉన్నాయా లేవా? ఇట్లా ప్రతి ఒక్కరికి ఉన్నాయి సార్. ఇది ఒక అవకాశంగా భావించండి. మళ్ళీ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్గా ముగించే ముందు అగైన్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. వెస్టిలో జాయిన్ అయితే డబ్బులు వస్తే ఆరోగ్యం వచ్చిద్దా? ఆరోగ్యం అందరికి కావాలా లేదా? ఎవరికి? నాకు, నా ఇంటికి, నా ఒంటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాడుకోవడం ద్వారా నిజంగానే ఆరోగ్యం వచ్చింది. ఏదైతే నీకు జరిగిన మంచి ఉందో కొంతమందికి పంచడం ద్వారా ఒక టీం నేర్పరుస్తాం. ఈ టీం నేర్పించే క్రమంలో మనం ఉన్నా లేకపోయినా నిద్రపోతున్న అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఎందుకు ఈ ప్రోడక్ట్ నేను ఎంచుకున్నానంటే బయట రకరకాల ప్రోడక్ట్స్ ఇట్లాంటివి వచ్చున్నాయి, సూటు బూటు, రైస్ కుక్కర్లు, సోలార్ ప్యాన్ వచ్చినా లేవా? అవన్నీ డబ్బులు కట్టేయడం, 10,000 జాయినింగ్ చేయి, 10,000 జాయినింగ్ చేయి. ఇట్లా 10 మంది జాయిన్ చేస్తారు, కంపెనీ ఎత్తేస్తున్నారు, 100 మంది కంపెనీ ఎత్తేస్తున్నారు. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మనిషికి ఏది కావాలో అదే ఉంది. ఆ బయట మహేష్ బాబు డబ్బులు ఇక్కడ నువ్వు అదే పని చేయమంటుంది. తెలుసలేదా? కానీ చాలా మంది నా మైండ్ స్టార్టింగ్ ఉంది, నేను పోయి సోప్ గురించి మాట్లాడేది, నేను పోయి పేస్ట్ గురించి చెప్పేది ఉంటుందా లేదా? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, మహేష్ బాబు డబ్బులు ఉన్నాయి లేవా? వాళ్ళ నాన్న సంపాదించాడు లేదా? మరి కోట్లు, 1000 కోట్లు మహేష్ బాబు పోయి థమ్స్అప్ ఆడేస్తున్నాడు లేదా? సంతూర్కి గ్యాప్లు పార్ట్ టైంగా చేస్తున్నాడు, సెకండ్ ఇన్కమ్ అంటాం దీన్ని.
షూటింగ్ చేస్తున్నాడు, 100 కోట్లు తీసుకుంటున్నాడు, యాడ్ చేస్తున్నాడు, కోట్లు తీసుకొని ప్యారిస్ వెళ్తున్నాడు. ఒక్కసారి యాడ్ చేయడం ద్వారా 5-6 కోట్లు వస్తుంది. వస్తుందా లేదు సార్? మహేష్ బాబు సోప్ గురించి మాట్లాడటం లేదా? మనం మాట్లాడచ్చా లేదా? గడి డిటర్జెంట్ పౌడర్ ఎవరు చూపిస్తున్నారు? హీరో నాగార్జున. 1000 కోట్లు ఉందా లేదు సార్? తిన్న తనకు ఆస్తుంది. మరి ఎందుకు చేస్తున్నాడు? ఇది ఒక ప్రొఫెషన్, ఇది ప్రొఫెషనల్ బిజినెస్, సేల్స్ బిజినెస్ కాదు. వీఆర్ ప్రమోటర్స్ నాట్ ఏ సేల్స్ మ్యాన్. సేల్ చేస్తే మనకు జీతం వచ్చుద్ది, మనం షేర్ చేస్తాం బట్టి మనకు షేర్ ఇస్తున్నాడు కంపెనీ. బాగుందలే సార్? సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది నిజంగానే పక్కా ప్రొఫెషనల్ బిజినెస్ కాబట్టి మన టీంలోకి, నా టీంలోకి ఒక పెద్ద ఫ్యామిలీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డాక్టర్స్, టీచర్స్, లాయర్స్ వస్తున్నారంటే ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఫ్యూచర్లో భూమి మీద ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ మాత్రమే ఉంటుంది. సో చాలా అదృష్టం మనందరికీ కూడా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఒక చిన్న